మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే జ్యేష్ఠ పౌర్ణమి సోమవారం. ఇలా జ్యేష్ఠ పౌర్ణమి సోమవారంతో కలిసి రావడం చాలా విశేషం. జ్యేష్ఠ పౌర్ణమి అంటే విష్ణుమూర్తికి ఇష్టం. సోమవారంతో కలిసి వచ్చింది గనుక శివుడికి కూడా ఈ పౌర్ణమి అంటే ఎంతో ప్రీతి అని పండితులు చెప్తున్నారు. అయితే శివకేశవులకి ఎంతో ఇష్టమైన ఈ రోజున ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, 2 నిమిషాల్లో మీ జీవితం మారిపోతుంది. కష్టాలు పోతాయి, జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, తిరుగులేని రాజయోగం పడుతుంది, పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. శివకేశవుల అనుగ్రహం కలుగుతుంది. ఈశ్వరుడే ఐశ్వర్యవర్షాన్ని కురిపిస్తాడు. ఇక మీకు అన్నీ శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, దయచేసి ఈ కథను చివరి వరకు వినండి. మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు కనుక భక్తితో చివరి వరకు వినండి. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ముందుగా శివకేశవులకి భేదం లేదు అని తెలిపే ఈ పవిత్ర కథను పూర్తిగా ఒక్కసారి వింటే చాలు. కోటి జన్మల పాపాలు కూడా అగ్నిలో పడిన దూదిలాగా మాడిపోతాయి. మహాపుణ్యం వస్తుంది. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ కథను వినలేరు. గోదావరి నది ఒడ్డున పచ్చని పొలాలతో కళకళలాడే ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో కిట్టు, మల్లన్న అని 2 ప్రాణ స్నేహితులు ఉండేవారు. వాళ్ళ స్నేహం ఎలాంటిదంటే ఒకరి కోసం ఒకరు ప్రాణమిచ్చేంత. ఇద్దరూ కలిసి ఊరి మధ్యలో ఒక పెద్ద కిరాణా కొట్టు నడిపేవారు. బేరం కూడా ఎంతో అన్యోన్యంగా సాగేది. వాళ్ళ ఇళ్ళు కూడా పక్కపక్కనే ఉండేవి. ఆ 2 ఇళ్ల మధ్య ఒక చిన్న పూల ముక్కల వరస తప్ప పెద్దగా అడ్డుగోడలేమీ ఉండేవి కావు. కిట్టుకి చిన్నప్పటి నుంచి విష్ణుమూర్తి అంటే మహాభక్తి. రోజు తెల్లవారుజామునే లేచి నుదిటిన గోవిందనామం పెట్టుకుని తులసికోట దగ్గర దండం పెట్టుకుని ఓం నమో నారాయణాయ అని జపిస్తూ ఉండేవాడు. ఇక మల్లన్న విషయానికొస్తే అతను పరమ శివభక్తుడు. నుదురు నిండా విభూతి రాసుకుని ఓం నమః శివాయ అంటూ ఆ భోలా శంకరుణ్ణి పూజించేవాడు. ఒకరు శ్రీహరికి దాసోహం అంటే మరొకరు పరమశివుడికి భక్తులు. ఎవరి భక్తి వాళ్ళదే అయినా వాళ్ళ స్నేహం మాత్రం ఊరంతటికీ ఆదర్శంగా ఎంతో ముచ్చటగా ఉండేది. అలా సరదాగా సాగిపోతున్న వాళ్ళ జీవితాల్లోకి ఒకరోజు అనుకోకుండా అహంకారం ఎంటర్ అయింది. ఊరిలో కార్తీక మాసపు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆ హడావుడిలో ఊరి జనాలు ఎవరి దేవుడు గొప్ప అని పనికిమాలిన వాదనకు దిగారు. ఆ గొడవ కాస్త కిట్టు, మల్లన్నల దగ్గరకు వచ్చింది. అప్పటిదాకా ప్రాణ స్నేహితుల్లా ఉన్న వాళ్ళలో అహంకారం ఒక్కసారిగా పడగవిప్పింది. కిట్టు ఆవేశంగా, రే మల్లన్న, సృష్టిని నడిపించేది ఆ శ్రీమన్నారాయణుడేరా, ఈ లోకాలను కాపాడేది ఆ వైకుంఠనాథుడే. ఆ శివుడు కూడా ఎప్పుడూ నా విష్ణుమూర్తినే ధ్యానిస్తూ ఉంటాడు. మా దేవుడి గొప్పతనం ముందు మీ దేవుడు ఎంతరా అన్నాడు. దానికి మల్లన్నకు చిరెట్టుకొచ్చింది. నోరు అదుపులో పెట్టుకోకిట్టు, లయకారుడైన మా భోళాశంకరుడే లోకాలకు మూలం. విషం మింగి లోకాలను కాపాడిన త్యాగమూర్తి నా శివుడు. నా స్వామిని నువ్వు ఒక్క మాట అన్నా నేను ఊరుకోను. పట్టుబట్టలు కట్టుకునే నీ దేవుడి కంటే ఒంటికి బూడిద పోసుకుని తపస్సు చేసుకునే నా దేవుడే 1000 రెట్లు గొప్ప. శివుణ్ణి కాదని నారాయణుణ్ణి మొక్కే నీ మొహం చూడ్డం కూడా పాపమే అని అరిచాడు. అవునా, శ్మశానంలో తిరిగే నీ స్వామి తత్వం అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన నీకు అర్థం కాదు. విష్ణువును ద్వేషించే నీ మొహం చూస్తే నాకే మహాపాపం. ఇక్కడితో మన స్నేహం చచ్చిపోయిందిరా అని కిట్టు కూడా తెగేసి చెప్పాడు. అంతే, చిన్న మాటల వాదన పెరిగి పెద్దదై ప్రాణ స్నేహితుల మధ్య బద్ధ శత్రుత్వం పుట్టింది. పగ పెంచుకున్న ఆ ఇద్దరూ కలిసి చేస్తున్న వ్యాపారాన్ని కూడా ముక్కలు చేసుకున్నారు. ఎవరి దుకాణం వాళ్ళు పెట్టుకున్నారు. ఇళ్ల మధ్య ఉన్న ఆ అందమైన పూల ముక్కలను పీకేసి ఒకరి ముఖం ఒకరు చూసుకోకూడదని ఒక పెద్ద రాతి గోడను కట్టేశారు. కిట్టు ఇంటి నుంచి తులసి వాసన వస్తే మల్లన్నకి మండిపోయేది. మల్లన్న ఇంటి నుంచి శివనామస్మరణ వినబడితే కిట్టు కోపంతో చెవులు మూసుకునేవాడు. ఒకప్పుడు ఒకరికి కష్టం వస్తే మరొకరు పరిగెత్తుకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒకరి మీద ఒకరు పగ పెంచుకుని బతుకుతున్నారు. వీళ్ల అజ్ఞానం అక్కడితో ఆగలేదు. ఆ పచ్చని ఊరిలో కూడా చిచ్చు పెట్టింది. కిట్టు ఊరి జనాల దగ్గరికి వెళ్ళి, మన ఊరిలో విష్ణు భక్తులంతా ఒకటవ్వాలి,
శివుడిని మొక్కుతూ బూడిద పూసుకునే వాళ్లతో మనకు ఎలాంటి సంబంధం వద్దు. నా కొట్టులో సరుకులు కావాలంటే విష్ణు భక్తులై ఉండాలి అని షరతు పెట్టారు. అటువైపు మల్లన్న కూడా ఆ విష్ణువును పొగుడుతూ మన పరమశివుడిని తక్కువ చేసేవాళ్ల నీడ కూడా మన మీద పడకూడదు అని రెచ్చగొట్టారు. అలా భక్తి పేరుతో కలిసి ఉన్న ఊరిని 2 ముక్కలు చేసి అజ్ఞానపు చీకటిలోకి నెట్టేశారు. ఇలా కొన్నేళ్లు గడిచిపోయాయి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఆ సంవత్సరం గోదావరికి భయంకరమైన వరదలు వచ్చాయి. వాన ఏకధాటిగా కురుస్తూనే ఉంది. నది ఉప్పొంగి ఊరి మీదకు వచ్చేసింది. ప్రాణాలు కాపాడుకోవడానికి ఊరి జనాలంతా ఎత్తైన కొండల మీదకు పరుగులు తీశారు. కిట్టు మల్లన్నల కుటుంబ సభ్యులు కూడా భయంతో వణికిపోతూ, ఏమండి, వరద ముంచుకొస్తోంది, ప్రాణాలు దక్కించుకోవడానికి కొండపైకి వెళదాం రండి అని బతిమిలాడారు. కానీ ఇద్దరూ వినలేదు. కిట్టు ఏమో, నా ప్రాణం పోయినా నా శ్రీహరిని వదిలి రాను, మీరు వెళ్ళండి అని మొండికేశారు. మల్లన్న కూడా, నా శివలింగాన్ని వదిలి నేను ఒక్క అడుగు కూడా బయటపెట్టను అని భీష్మించుకు కూర్చున్నారు. కుటుంబ సభ్యులు ఏడుస్తూ వెళ్ళిపోయినా వీళ్ళిద్దరూ మాత్రం దేవుడి మీద గుడ్డి భక్తితో ఇంట్లోనే ఉండిపోయారు. వరద నీరు మెల్లగా ఇళ్లలోకి వచ్చేస్తుంది. నడుములోతు నీళ్లు వచ్చాయి. అయినా సరే ఇద్దరూ తమ పూజా గదుల్లో దేవుడి విగ్రహాలను గుండెలకు హత్తుకుని ప్రార్థిస్తూనే ఉన్నారు. కిట్టు నీళ్లల్లో నిలబడి చేతిలో సాలగ్రామాన్ని పట్టుకుని, గోవిందా, నా నెత్తురు చుక్క ఆగిపోయినా నీ నామం వదలను స్వామి, ఇక్కడే నా ప్రాణాలు పోవాలని నీ చిత్తమైతే ఈ విగ్రహాన్ని పట్టుకునే నీ వైకుంఠానికి వస్తాను, నన్ను కాపాడు తండ్రి అని కన్నీళ్లు పట్టుకున్నాడు. అటువైపు మల్లన్న కూడా నడుములోతు నీళ్లల్లో శివలింగాన్ని పట్టుకుని, మహాదేవా, నీ పాదాలను వదిలి నేను ఎక్కడికి రాను, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు శివనామనే జపిస్తాను, కైలాసవాస నన్ను రక్షించు అని వెక్కి వెక్కి ఏడ్చారు. ఇద్దరి కన్నీళ్లు ఆ వరద నీటిలో కలిసిపోతున్నాయి. ఆ కన్నీటిలో వాళ్ళ స్వచ్ఛమైన భక్తి ఉంది. అదే సమయంలో పక్కవాడిపై ఉన్న ద్వేషం కూడా ఉంది. వాళ్ళ పిచ్చి అజ్ఞానాన్ని వదిలించడానికి ఆ భగవంతుడే స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. హఠాత్తుగా కిట్టు పూజాగదిలో నీళ్లన్నీ మాయమైపోయాయి. కళ్ళు చెదిరే ఒక దివ్యమైన కాంతి గదిలో వ్యాపించింది. కిట్టు ఆనందంగా తలెత్తి చూశారు. కానీ అక్కడ విష్ణుమూర్తి లేరు. తలపై గంగ, మెడలో పాము, చేతిలో త్రిశూలంతో సాక్షాత్తు పరమశివుడు చిరునవ్వులు చిందిస్తూ నిలబడి ఉన్నారు. కిట్టు చేతిలో ఉన్న సాలగ్రామం కింద పడిపోయింది. వణికిపోతూ, స్వామి, నువ్వు కైలాసనాథుడివి కదా, నా వైకుంఠవాసుడేడి? నేను నిన్ను ఎప్పుడూ కొలవలేదే, నా విష్ణువును వదిలి నువ్వెందుకు వచ్చావు ప్రభూ అని అడిగాడు. అప్పుడు శివుడు నవ్వి, కిట్టు, నువ్వు పిలిచింది ఆ నారాయణుడనే అయినా పలికింది ఈ పశుపతిని. నీ ప్రాణాలకు తెగించి నువ్వు చూపించిన విష్ణు భక్తి నన్ను కదిలించింది. అందుకే నేనే వచ్చాను. ఆ శ్రీహరి హృదయంలో ఉండేది నేనే, నా హృదయంలో ఉండేది ఆ శ్రీహరి. మేమిద్దరం వేరు కాదు నాయనా. నువ్వు విష్ణువును ప్రేమిస్తూ శివుణ్ణి ద్వేషించావు. నన్ను ద్వేషించడం అంటే ఆ విష్ణువు హృదయాన్ని గాయపరచడమే అని నీకు తెలియలేదా? నీ భక్తి స్వచ్ఛమైనదే, కానీ నీ ద్వేషం అజ్ఞానంతో నిండినది. నీలోని ద్వేషాన్ని తుడిచేయడానికే నేను వచ్చాను అన్నాడు. సరిగ్గా అదే సమయంలో అటువైపు మల్లన్న ఇంట్లో కూడా అలాంటి అద్భుతమే జరిగింది. మల్లన్న ముందు శివుడు కాకుండా చేతిలో శంకుచక్రాలతో, మెడలో వైజయంతిమాలతో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు నిలబడి ఉన్నాడు. మల్లన్న ఆశ్చర్యంతో లింగాన్ని కింద పడేసి, ప్రభు, నా బోళాశంకరుడు ఏడి? నేను నిన్ను పిలవలేదే, నువ్వెందుకు వచ్చావు అని ఏడ్చాడు. దానికి విష్ణుమూర్తి, మల్లన్న, నీ గొంతులో పలికిన పంచాక్షరి మంత్రం నా వైకుంఠంలో వినిపించింది. నువ్వు శివుణ్ణి పిలిచినా నీ ఆర్తనాదం నా హృదయాన్ని తాకింది. ఏ దేవుణ్ణి పూజించినా ఆ ప్రార్థన చేరేది ఒకే పరమాత్మకు. ఆ పరమేశ్వరుడు నేను ఒక్కటి నాయనా. పేర్లు రూపాలు వేరైనా మా తత్వం ఒక్కటే. నీ పక్క ఇంట్లో ఉన్న కిట్టును ద్వేషిస్తూ నువ్వు విష్ణువును ద్వేషించావు. నన్ను ద్వేషించడం అంటే సాక్షాత్తు శివుడి కంటిని పొడవడమే అని గ్రహించలేకపోయావు అని బుద్ధి చెప్పాడు. అంతలోనే పెద్ద శబ్దంతో ఆ 2 ఇళ్ల మధ్య ఉన్న ఆ రాతిగోడ కూలిపోయి మాయమైపోయింది. కిట్టు, మల్లన్న ఒకరినొకరు చూసుకున్నారు. వాళ్ల కళ్ళ ముందే ఆ ఇద్దరు దేవుళ్ళు ఒకరిలో ఒకరు కలిసిపోయి సగం విష్ణువు, సగం శివుడు ఉన్న హరిహరనాథ స్వామిగా మారారు. ఒకవైపు పట్టు పీతాంబరం, మరోవైపు పులి చర్మం. ఆ దివ్యమంగళ రూపాన్ని చూసి ఇద్దరు మోకాళ్లపై కూలబడ్డారు. అప్పుడు ఆ హరిహరనాథ స్వామి గంభీరంగా, పిచ్చివాళ్లారా,
ఒకే తల్లి కడుపున పుట్టిన ఇద్దరు బిడ్డలు కత్తులు దూసుకుంటే ఏ తండ్రి అయినా సంతోషిస్తాడు? దేవుడంటే గుడిలో ఉండే రాయి కాదు, మీ తోటి మనిషిలో ఉండే స్పందన. నన్ను గుడిలో పూజించి బయట నా ప్రతిరూపమైన మనిషిని ద్వేషిస్తే ఆ భక్తి నాకు చేరుతుందా? కిట్టు, నేను కుడి చేతితో ఆశీర్వదిస్తుంటే ఎడమ చేతిని నరుకుతావా? మల్లన్న, ఒక శరీరానికి ఉన్న రెండు కళ్లలో ఏది గొప్పదో అని పీక్కునే అజ్ఞానులు మీరు. నా ప్రాణం సగం, వేదం సగం. నన్ను రెండుగా ఎలా చీల్చారు? మీ భక్తి వెనుక ఉన్నది ప్రేమ కాదు, పక్కవాడి దేవుడి కంటే నా దేవుడు గొప్ప అన్న అహంకారం. ప్రాణస్నేహితుణ్ణి పగవాడిగా చూసే మీ పూజలు నాకు వద్దు అన్నాడు. ఆ మాటలకి కిట్టు, మల్లన్నల గుండెలు పగిలిపోయాయి. దేవుడి పేరుతో తాము ఎంత నీచంగా ప్రవర్తించామో, వాళ్ళ అహంకారం వాళ్లను ఎంతటి అందుల్లి చేసిందో స్పష్టంగా అర్థమైంది. ఇద్దరూ బోరున ఏడుస్తూ, తండ్రి మమ్మల్ని క్షమించు, అహంకారంతో కళ్ళు మూసుకుపోయి మా స్నేహాన్ని, ఊరి జనాల్ని విడదీశాము. శివకేశవులు ఒక్కటే అన్న నిజాన్ని వదిలేసి మూర్ఖంగా బ్రతికాము అంటూ స్వామి పాదాలను కన్నీళ్లతో కడిగేశారు. వాళ్ల పశ్చాత్తాపం చూసి కరిగిన స్వామి వారిని ఆశీర్వదించి మాయమయ్యాడు. ఆ క్షణమే వరద కూడా తగ్గిపోయి ఊరు మామూలు స్థితికి వచ్చింది. కిట్టు, మల్లన్న పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా కౌగిలించుకుని చిన్నపిల్లల్లా నేర్చేశారు. ఆ రోజు నుంచి వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసిపోయి దుకాణాన్ని కలుపుకుని శివకేశవులొక్కటే, మనుషుల మధ్య ద్వేషం వద్దు అని ఊరందరికీ చాటి చెబుతూ ఎంతో ఆనందంగా జీవించారు. అలాగే ఈ పౌర్ణమి రోజు వటసావిత్రి వ్రతం చేస్తారు కనుక ఈరోజు ఏం చేసినా చెయ్యకపోయినా ఒక్కసారి వటసావిత్రి వ్రత కథను వింటే చాలు, స్త్రీలకి వైధవ్యం రాదు, భర్త మరియు పిల్లల ఆయుష్షు పెరుగుతుంది. స్త్రీలు తప్పక ఈ కథ వినాలి. ఒకసారి మార్కండేయుడు చెప్పగా రామకథను విన్న ధర్మరాజు రాముని పరాక్రమము, సీతా పాతివ్రత్యానికి అబ్బురపడ్డాడు. అప్పుడు ధర్మరాజు మార్కండేయుని చూసి, మహర్షి, సీతాదేవిలా పతివ్రతలు ఇంకా ఉన్నారా అని అడిగాడు. మార్కండేయుడు ధర్మరాజుకు ఇలా చెప్పసాగాడు. ధర్మరాజా, పూర్వం మద్రదేశాన్ని అశ్వపతి అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి సంతానం లేనందున సావిత్రీదేవిని 18 సంవత్సరాలు భక్తితో సేవించాడు. ఒకనాడు సావిత్రీదేవి ప్రత్యక్షమై అశ్వపతిని ఏమి వరం కావాలో కోరుకో అని అడిగింది. దానికి అశ్వపతి, అమ్మ, నాకు ఒక పుత్రుణ్ణి ప్రసాదించు అని అడిగాడు. కానీ సావిత్రీదేవి నీకు ఒక కన్య జన్మిస్తుంది అని వరమిచ్చింది. అప్పుడు అశ్వపతి సావిత్రీదేవితో, అమ్మ, నిన్ను భక్తితో కొలిచాను, నా కోరిక మన్నించి నీవు వచ్చావు, నా కోరిక తీరాలి కదా అని అడుగుతాడు. దానికి సావిత్రీదేవి, రాజా, నీ కోరిక గురించి బ్రహ్మదేవునితో చర్చించాను, ఆయన నీకు కూతురు కలుగుతుంది అని నిర్దేశించాడు. ఆజ్ఞ ఉల్లంఘనీయము, నీ పుత్రిక కారణంగా నీకు 9 కుమారులు కలుగుతారు అని చెప్పి అంతర్ధానమైంది. కొన్ని రోజుల తర్వాత అశ్వపతికి ఒక కుమార్తె జన్మించింది. ఆమె పేరు సావిత్రి. ఆ కన్య దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతోంది. అశ్వపతి సావిత్రికి యుక్త వయసు రాగానే ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. సావిత్రి తన చెల్లెకత్తెల వలన సాల్వ వంశంలోని దిమతేశనుడి కుమారుడైన సత్యవతుడు రూపవతుడు, గుణవతుడు అని విని అతని మీద మనసు పడింది. కానీ సిగ్గుపడి ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. ఒకరోజు నారదుడు అశ్వపతి వద్దకు వచ్చాడు. నారదునికి ఉచిత సత్కారం చేశాడు అశ్వపతి. సావిత్రి కూడా నారదునికి నమస్కరించింది. నారదుడు ఆ కన్యను చూసి, రాజా, నీ కుమార్తెకు ఇంకా వివాహం ఎందుకు చేయలేదు అని అడిగాడు. దానికి అశ్వపతి, అమ్మా, నారదుడు చెప్పినది విన్నావుగా, నీకు తగిన భర్తను నీవే ఎంచుకో అని అడిగాడు. అప్పుడు సావిత్రి, తండ్రి, సాల్వభూపతి కుమారుడైన సత్యవతుడు నాకు తగిన భర్త అని నేను అనుకుంటున్నాను అని. ఆ సాల్వభూపతి విధివశాత్తుగా కళ్ళు పోగొట్టుకున్నాడు. శత్రువుల వలన రాజ్యం పోగొట్టుకొని అడవులలో నివసిస్తూ ఉన్నారు. అయినా నేను సత్యవతున్నే వివాహం చేసుకుంటాను అన్నది. ఆ మాటలు విని అశ్వపతి నారదునితో, మహర్షి, సత్యవతుని గుణగణాలు ఎలాంటివి అని అడిగాడు. దానికి నారదుడు, రాజా, అతడు ఎప్పుడూ సత్యం పలుకుటచే అతనికి సత్యవతుడనే సార్థక నామధేయం వచ్చింది. అతని అసలు పేరు త్రాస్వుడు. బుద్ధిలో బృహస్పతి వంటివాడు, శౌర్యంలో దేవేంద్రుని మించినవాడు, తేజస్సులో చంద్రుడు, అందంలో అశ్వినీ దేవతల వంటివాడు, సమము, దమము,
బ్రాహ్మణ భక్తి అతనికి ఎక్కువగా ఉన్నాయి. కానీ అతడు అల్పాయుష్కుడు. 1 సంవత్సరంలో చనిపోతాడు. వివాహమైన 1 సంవత్సరంలో మరణిస్తాడు అన్నాడు. ఇదంతా విని అశ్వపతి కుమార్తెతో, అమ్మ, నీకు అల్పాయుష్కుడైన భర్త ఎందుకు, వేరే ఒకరిని వరించు అన్నాడు. కానీ సావిత్రి మాత్రం, తండ్రి, త్రికరణంలో మనసు ప్రధానం కదా. ఆ మనసు సత్యవతుణ్ణి వరించింది. అతను ఎలాంటి వాడైనా నాకు అతనితోనే వివాహం జరిపించండి. నేను వేరెవరిని వరించను. విధిని మనోబలంతో ఎదుర్కొంటాను. మార్గాంతరం చూపమని నారదుణ్ణి వేడుకుంటుంది. అప్పుడు నారదుడు సావిత్రికి బాల త్రిపుర సుందరి త్రిరాత్రి వ్రతాన్ని బోధిస్తాడు. తర్వాత నారదుడు అశ్వపతితో, రాజా, నీ కుమార్తె గుణవంతురాలు. ఆమె మనసు మార్చటం సాధ్యం కాని పని. ఆమెను సత్యవతునికిచ్చి వివాహం జరిపించు. ఈమె చేసిన పుణ్యం వలన సత్యవతుడు దీర్ఘాయుష్మంతుడు కాగలడు అని దీవించి వెళ్ళాడు. నారదుని ఆనతి మేరకు సావిత్రికి సత్యవంతునికి పెళ్లి చేద్దాం అనుకుంటాడు అశ్వపతి. దాంతో వివాహ సంబరాలతో అడవిలో ఉన్న భూపతి వద్దకు వెళ్ళాడు. భూపతి అశ్వపతిని తగురీతిలో సత్కరించాడు. అప్పుడు అశ్వపతి భూపతిని మహారాజుతో, ఈమె నా కుమార్తె సావిత్రి. ఈమెను నీ కోడలుగా స్వీకరించుము అన్నాడు. దానికి భూపతి, అయ్యా, మేము రాజ్యం కోల్పోయి అడవులలో ఉన్నాము. సుకుమారి అయిన నీ కుమార్తె ఈ అడవులలో కష్టాలకు తట్టుకుంటుందా అన్నాడు. అప్పుడు అశ్వపతి, రాజా, సంపదలు శాశ్వతం కాదు కదా. ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. ధీరులు వాటి కొరకు దుఃఖించరు. నా కుమార్తె సావిత్రి, ఆమె ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంది. కాదనకండి అన్నాడు. అశ్వపతి మాటలు విన్న పతి కాదనలేకపోయాడు. అలా సావిత్రి సత్యవతుల వివాహం జరిగిపోయింది. అశ్వపతి తన కుమార్తెకు వివిధ ఆభరణాలు, వస్తువులు ఇచ్చి తన రాజ్యదానికి వెళ్ళాడు. సావిత్రి భర్తతో పాటు అడవులలో ఉంటూ నారచీరలు ధరించి అత్తమామలకు సేవ చేస్తూ భర్తతో కాపురం చేస్తుంది. సత్యవతుడి ఆయుష్ తీరడానికి, సంవత్సరం గడవడానికి ఇక 4 రోజులు మాత్రమే ఉంది. అప్పుడు సావిత్రి బాల త్రిపుర సుందరి త్రిరాత్ర వ్రతాన్ని ప్రారంభించింది. కఠోర దీక్షతో ఆ వ్రతాన్ని నియమబద్ధంగా పూర్తి చేసింది. 4వ రోజు ఉదయాన్నే శుచిగా అడవిలో లభించే అలసందలకు బెల్లం కలిపి అట్లు తయారు చేసి వెన్న ముద్దతో పాటు అమ్మవారికి నివేదన చేసింది. తర్వాత అడవిలో ముత్తైదువులు ఎవరూ దొరకపోవటంతో మర్రి చెట్టునే ముత్తైదువుగా భావించి ఆ చెట్టుకే చీర, రవికలు సమర్పించి 108 సార్లు దారంతో చెట్టు చుట్టూ చుట్లు వేస్తుంది. ఆ తర్వాత భర్తకు భోజనం పెట్టి తాను కూడా భోజనం చేసి వ్రత సమాప్తి చేసింది. ఇదే కాలాంతరంలో వట సావిత్రి వ్రతంగా మారింది. ఇక ఆ రోజు సావిత్రితో భర్త, సావిత్రి, నేను అడవికి వెళ్ళి పండ్లు తీసుకువస్తాను అని అన్నాడు. సావిత్రి భర్తను అడిగి, నేను మీ వెంట వస్తానని అతని వెంట బయలుదేరింది. అడవిలో అందాలు చూస్తూనే సావిత్రి భర్తను కనిపెడుతూ అతనిలో మార్పులు గమనిస్తూ ఉంది. సత్యవతుడు కొన్ని పండ్లు కోసిన తర్వాత సమిధల కోసం ఒక ఎండు చెట్టును గొడ్డలితో కొడుతున్నాడు. ఇంతలో తల భారంగా ఉందని గొడ్డలిని కింద పెట్టి తూలుతూ కూర్చున్నాడు. సావిత్రి వెంటనే తన తొడపై అతని తల పెట్టుకుని అతనికి సపర్యలు చేస్తూ ఉంది. సేపటికి సత్యవతుడు స్పృహ కోల్పోయాడు. ఇంతలో నల్లటి ఆకారం కలవాడు, కోరలు కలవాడు, ఎర్రని నేత్రములు కలవాడు, బంగారు వస్త్రాలు కలవాడు, అత్యంత భీంకర ఆకారం కలవాడు, చేతిలో పాసం ధరించినవాడు అయిన దేవతామూర్తి యమధర్మరాజు అక్కడికి వచ్చాడు. అతనిని చూసి సావిత్రి, అయ్యా, మీరెవరు అని అడిగింది. దానికి యముడు, సావిత్రి, నా పేరు యమధర్మరాజు. నీవు పతివ్రతవు గనుక నన్ను చూడగలిగావు. నేను ఇతరులకు కనబడను. నీ భర్త సత్యవంతునికి ఆయువు తీరింది. అతడు గొప్ప పుణ్యపురుషుడు. అందుకే అతని ప్రాణములు గ్రహించుటకు నేనే స్వయంగా వచ్చాను అని పలికి యమధర్మరాజు తన పాశమును సత్యవతునిపై విసిరి అతని శరీరం నుండి జీవుణ్ణి బయటకు లాగాడు. వెంటనే దక్షిణ దిక్కుకు పయనమయ్యాడు. వెంటనే సావిత్రి తన భర్త దేహమును ఎవ్వరికీ తెలియకుండా పొదలమాటున ఉంచి యమధర్మరాజును అనుసరించింది. తనను అనుసరించి వస్తున్న సావిత్రిని చూసి యముడు, అమ్మా, నీవు ఎందుకు నా వెంట వస్తున్నావు? ఇంక మీదట ఈ దారి వెంట రాలేవు అని పలికాడు. అప్పుడు సావిత్రి, యమధర్మరాజా, భర్తలు వెళ్ళిన మార్గంలో వెళ్ళటం భార్యల ధర్మం కదా. నీ దయ వలన, నా పాతివ్రత్యం వలన నేను రాలేని చోటు ఉందా? మార్గములలో ధర్మ మార్గం ప్రధానం. ధర్మమునకు ఆధారం సజ్జనులు. సజ్జన
దర్శనం ఎప్పుడూ వృధా కాదు. నీ వంటి సజ్జనమూర్తి దర్శనం వలన పరమ శుభములు పొందక నేను మామూలు మనిషి వలె ఎలా వెనుకకు పోగలను అని పలికింది. ఆమె మాటలకు యమధర్మరాజు ఆశ్చర్యపోయి, అమ్మా, నీ మాటలకు మెచ్చాను. నీ భర్త ప్రాణములు తప్ప ఒక వరం కోరుకో, ఇస్తాను అన్నాడు. దానికి సావిత్రి, యమధర్మరాజా, నా మామగారు సాల్వరాజుకు కంటి చూపు లేదు, అతనికి చూపు వచ్చేలాగా అనుగ్రహించండి అని కోరింది. యమధర్మరాజు, అలాగే, నీ మామగారికి చూపు ప్రసాదించాను, దీనితో తృప్తిపడి మరలిపో అన్నాడు. అయినా సావిత్రి యమధర్మరాజును మళ్ళీ వెంబడించింది. సావిత్రిని చూసి యముడు, తల్లి, నీవు ఎందుకు నా వెంట వస్తూ ఉన్నావు? నీ సమయాన్ని వృధా చేసుకోకు, వెళ్ళిపో అంటాడు. అప్పుడు సావిత్రి, కానీ యమధర్మరాజా, మనస్సు, వాక్కు, కర్మలతో ఎవరికీ కీడు తలపెట్టకుండా ఉండుట, దీనుల ఎడ కరుణ చూపుట, దాన ధర్మములు చేయుట, అశ్రుతులను ఆదరించుట ఆర్య ధర్మములు అని మీకు తెలియను కదా. నీవు ధర్మదేవతవు, నీకు తెలియనిది ఏమున్నది? అందరి ఎడల సమబుద్ధితో ఉంటావు గనుక నిన్ను సమవర్తి అంటారు కదా, నిన్ను యముడు, సమనుడు అని పిలుస్తారు కదా అని పలికింది సావిత్రి. ఆ మాటలు విన్న యమధర్మరాజు, ఆ సావిత్రి, నీ మాటలు అమృతంతో సమానము. నీ భర్త ప్రాణములు కాకుండా ఇంకొక వరం కోరుకో తల్లి, ఇస్తాను అన్నాడు. దానికి సావిత్రి, యమధర్మరాజా, నా మామగారి రాజ్యం విరోధులు ఆక్రమించారు, అతని రాజ్యం అతనికి ఇప్పించండి అని కోరింది. యమధర్మరాజు, అలాగే, నీవు కోరినట్లు వరం ఇస్తాను, ఇంకా నిలువుము, ఇక్కడి నుండి నీవు రావడానికి లేదు అని అన్నాడు. అప్పుడు సావిత్రి, ఓ ధర్మరాజా, నీకు తెలియనిది ఏమున్నది? ధర్మాత్ములు ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని విడువరు కదా. భర్తను అనుసరించటం భార్య ధర్మం కనుక నేను ఎలా విడిచేది అని పలికింది. దానికి యమధర్మరాజు, సావిత్రి, నీ ధర్మబుద్ధికి మెచ్చాను, మరొక వరం కోరుకో, నీ భర్త ప్రాణములు తప్ప అన్నాడు. దానికి సావిత్రి, యమధర్మరాజా, నా తండ్రి అశ్వపతికి పుత్ర సంతతి లేదు, ఆయనకు 100 కుమారులను అనుగ్రహింపుము అని కోరింది. యమధర్మరాజు, అలాగే, నీ తండ్రికి 100 కుమారులను ఇస్తాను, చాలా అలసిపోయావు, ఇక వెనుకకు మరలుము అన్నాడు. అప్పుడు మళ్ళీ సావిత్రి, యమధర్మరాజా, సతికి భర్త సేవయే పరమార్థం. నా మనసు నా భర్త పాదసేవలో లగ్నమైంది. నాకు అలుపెక్కడిది. ధర్మం తప్పక ఆచరించే వాళ్ళు అరుదుగా కనిపిస్తారు. వారి ధర్మ నిష్ఠతోనే సూర్యచంద్రులు క్రమంగా సంచరిస్తూ ఉన్నారు. ఎవరితోనైనా 7 మాటలు మాట్లాడితే బంధువులు అవుతారు అని అంటారు. నేను మీతో ఎన్నో మాటలు మాట్లాడాను, ఇప్పుడు నేను మీకు బంధువునయ్యాను కనుక నా కోరికను మన్నించుము అని అడిగింది. అందుకు యమధర్మరాజు సంతోషించి, సావిత్రి, నీ మాటలు నన్ను ఎంతో సంతోషపెట్టాయి, నీకు మరొక వరం ఇచ్చెదను, కోరుకొనుము అని చెప్పాడు. ప్రతి వరానికి ముందు నీ భర్త ప్రాణాలు తప్ప అన్న యముడు ఈ వరానికి మాత్రం ఆ షరతు విధించలేదు. దాంతో సావిత్రి, యమధర్మరాజా, ఇప్పటిదాకా నీవు ఏం వరం కోరుకోమన్నా నీ పతి ప్రాణములు తప్ప అన్న షరతు పెట్టావు, ఇప్పుడు ఆ మాట చెప్పలేదు కనుక నా ఇష్టం వచ్చిన వరం కోరుకుంటాను. యమధర్మరాజా, సతికి పతియే దైవము, పతిలేని జీవితం సతికి దుర్భరం. ఏ శుభకార్యానికి ఆమెను పిలవరు కనుక ఆల్వభూపతి తనయుడైన సత్యవతుణ్ణి పునర్జీవుణ్ణి చేయుము అని కోరింది. ఆమె పట్టుదలకు యముడు సంతోషించి సత్యవతుడి జీవుణ్ణి అతడి శరీరంలో ప్రవేశపెట్టాడు. అప్పుడు యమధర్మరాజు సావిత్రితో, సావిత్రి, నీ భర్త 400 సంవత్సరాలు జీవిస్తాడు, నీకు 100 కుమారులు కలుగుతారు, నీవు కీర్తిమంతురాలు అవుతావు అని చెప్పి వెడలిపోయాడు. సావిత్రి వెనుదిరిగి సత్యవతుని దేహమున్న చోటకు వచ్చింది. భర్త తలను తన ఒడిలో పెట్టుకుని కూర్చున్నది. కొంతసేపటికి సత్యవతుడు నిద్రలో లేచినట్లుగా లేచాడు. అప్పుడు సత్యవతుడు, ఏమిటి సావిత్రి, ఇంతసేపు నిద్రపోయాను, లేపలేదా? కానీ ఎవరో నన్ను పట్టి లాగినట్లుగా ఉంది, అది కల కాదు, నిజమే అన్నట్లు ఉంది, ఎవరై ఉంటారు అన్నాడు. దానికి సావిత్రి, నాథ, ఇప్పటికే చాలా పొద్దుపోయింది, మీ తల్లిదండ్రులు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు, వెంటనే ఆశ్రమానికి వెళ్ళాలి అని ఇద్దరూ కూడా ఆశ్రమానికి వెళ్ళారు. ఇప్పటికే భూపతికి చూపు వచ్చింది. ఎదురుగా కుమారుడు కనిపించక పరితపిస్తున్నారు. వారు రాగానే
ఆలస్యానికి కారణం అడిగారు. సత్యవతుడు తనకు తలనొప్పి రావటము, పడుకోవటం, ఎవరో మహానుభావుడు కనిపించటం వరకు చెప్పాడు. అప్పుడు సావిత్రి, మామగారు, నా భర్త సత్యవతునికి ఈరోజు మరణం అని చెప్పారు కదా, అందుకని నేను నా భర్తతో అడవికి వెళ్ళాను. అప్పుడు నా భర్త స్పృహ తప్పి పడిపోయాడు. యమధర్మరాజు నా భర్త ప్రాణములు తీసుకుపోతూ ఉండగా నేను అతనిని వెంబడించాను. అతనిని స్తుతించి అతని కృపను పొంది 4 వరాలు పొందాను. అందులో చివరిది నా భర్త ప్రాణములు, మరొక వరం తమకు చూపు వచ్చుట, మరొక వరం మీ రాజ్యం ప్రాప్తించుట, ఇంకొక వరం నా తండ్రికి వారసులు కలుగుట, 4వది నా భర్త ప్రాణములు అన్నది. ఆ మాటలు విన్న సాల్వభూపతి, అమ్మ, ఆపస్సమయంలో ఉన్న మమ్మల్ని నావలా ఆదుకున్నావు, నీ పుణ్య చరితము కీర్తినీయము అన్నాడు. తరువాత సాల్వభూపతి అంతరంగికులు వచ్చి వారి శత్రువులు వారిలో వారు కలహించుకొని మరణించారని, ధూమతేజనుడి రాజ్యపాలన చేయమని కోరారు. ధూమతేజనుడు తిరిగి రాజయ్యాడు. సత్యవతుడు యువరాజయ్యాడు. సావిత్రి సమస్త రాజభోగములు అనుభవించింది. కనుక ధర్మరాజ, పతివ్రత అయిన ద్రౌపది కూడా నీకు సావిత్రి వలె శుభములు చేకూరుస్తుంది అని చెప్పి మార్కండేయుడు తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళాడు. అలాగే ఈరోజు ఈ పరమేశ్వరుడి కథను వింటే చాలు, శివయ్య అనుగ్రహం కలుగుతుంది, రాజయోగం పడుతుంది, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకానొక ఊరిలో కేశవ అని ఒక యువకుడుండేవాడు. దురదృష్టవశాత్తు అతనికి సరైన పని దొరకకపోవడం వల్ల తన కుటుంబాన్ని పోషించుకోవడానికి దొంగతనాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. కేశవ భార్య పేరు గౌరి. వారికిద్దరు చిన్న పిల్లలు. కేశవ ప్రతిరోజు ఏదో ఒక చోట చిన్న చిన్న దొంగతనాలు చేసి దాని ద్వారా వచ్చే డబ్బుతో ఇంటికి కావలసిన సరుకులు తెచ్చేవాడు. అయితే అతనికి ప్రతిరోజు దొంగతనం చేయడానికి అవకాశం దొరికేది కాదు. అలా కుదరని రోజుల్లో ఆ కుటుంబం మొత్తం పస్తులుండాల్సి వచ్చేది. పిల్లల ఆకలి కేకలు వింటూ ఆ భార్యాభర్తలు గుండెలు పగిలేలా రోధించేవారు. ఒకరోజు కేశవ ఉదయం నుండి సాయంత్రం వరకు ఊరంతా తిరిగినా ఏమీ దొరకలేదు. నిరాశగా ఇంటికి చేరుకున్న కేశవ తన భార్య గౌరీని పిలిచి, గౌరీ, ఇంట్లో ఏమైనా బియ్యం మిగిలి ఉంటే వంట చేయవా? ఈరోజు నా చేతిలోకి చిల్లి గవ్వ కూడా రాలేదు అని దీనంగా అడిగాడు. దానికి గౌరీ కన్నీళ్లు పెట్టుకుంటూ, అయ్యా, ఇంట్లో ఏమీ లేవు, మీరు ఏ రోజు తెచ్చినవి ఆ రోజే అయిపోతున్నాయి, పిల్లలు ఆకలితో ఏడ్చి ఏడ్చి నిద్రపోయారు అని బదిలిచ్చింది. ఆ మాటలు కేశవ మనసును ఈటల్లా పొడిచాయి. కేశవ ఉంటున్న ఊరికి కొద్ది దూరంలో దట్టమైన అడవి ఉంది. ఆ అడవి మధ్యలో ఎంతో పురాతనమైన మహిమాన్వితమైన ఒక శివాలయం ఉంది. ఆ సమయంలో కేశవ మనసులో ఎంతో క్షోభ రగులుతోంది. నేరుగా ఆ శివాలయానికి చేరుకున్నాడు. గర్భగుడిలోకి వెళ్ళి పరమశివుని ముందు మూకరిల్లి బోరున విలపించాడు. ఓ పరమేశ్వర, ఏమిటి ఈ కఠిన పరీక్ష? నేను పస్తులున్నా పర్వాలేదు తండ్రి, కానీ నా కన్నబిడ్డలు ఆకలితో అల్లాడిపోతుంటే నా వల్ల చూడటం కావడం లేదు. నాకు ఈ పాపపు జీవితం నుండి విముక్తి కల్పించి ఏదైనా మంచి దారి చూపించు స్వామి అని వేడుకున్నాడు. అప్పుడే అతని కన్ను శివుని విగ్రహం చేతిలో ఉన్న ఒక పెద్ద వెండి త్రిశూలంపై పడింది. దారిద్ర్యం మనిషితో ఏమైనా చేయిస్తుంది అన్నట్లు ఆ క్షణంలో కేశవ మనసు తప్పుదారి పట్టింది. నన్ను క్షమించు భగవంతుడా, నీ చేతిలో ఉన్న ఈ వెండి త్రిశూలాన్ని నేను తీసుకువెళ్తున్నాను. దీన్ని అమ్మితే నాకు చాలా డబ్బు వస్తుంది. దాంతో నా పిల్లల ఆకలి తీరుతుంది. దయచేసి నన్ను అపార్థం చేసుకోకు అని మనసులోనే అనుకుని అటూ ఇటూ చూసి ఆ త్రిశూలాన్ని తీసుకుని గుడి బయటకు వచ్చేశాడు. గుడి బయటకు వచ్చిన కేశవ, మహాదేవా, నీ దయ వల్ల ఈరోజు నేను నా కుటుంబం ఆకలి తీర్చబోతున్నాను అని సంతోషపడ్డాడు. కానీ అడుగులు ముందుకు వేస్తున్న కొద్దీ అతని అంతరాత్మ ఘోషించటం మొదలుపెట్టింది. అతని అడుగులు బరువెక్కాయి. నేను ఎంతటి ఘోరమైన పాపం చేస్తున్నాను. నా కుటుంబం ఆకలితో ఉంటే ఉండవచ్చుగాక, కానీ సాక్షాత్తు ఆ సృష్టికర్తకే ద్రోహం తలపెడతానా? ఆయన నా దయనీయ స్థితి చూసి మౌనంగా ఉన్నంత మాత్రాన ఆయన ఆయుధాన్ని అపహరించేంత నీచానికి దిగజారాలా? లేదు లేదు, ఇది మహాపాపం. ఈ పాపపు కూటితో నా పిల్లలు బ్రతకటం నాకిష్టం లేదు అని అతనికి తీవ్రమైన పశ్చాత్తాపం కలిగింది. వెంటనే వెనక్కి తిరిగిన కేశవ పరుగు పరుగును గుడిలోకి వెళ్ళాడు. తాను తెచ్చిన త్రిశూలాన్ని భక్తి శ్రద్ధలతో తిరిగి ఆ శివుని చేతిలో ఉంచాడు. నన్ను మన్నించు దేవా, క్షణికావేశంలో పెద్ద పాపం చేయబోయాను. నా పిల్లలు ఆకలితో చనిపోయినా సరే ఈ జన్మలో ఇంకెప్పుడూ దొంగతనం చెయ్యను. నా కష్టార్జితంతోనే సంపాదించి తింటాను అని గట్టిగా ప్రమాణం చేసి ప్రశాంతమైన మనసుతో ఇంటికి బయలుదేరాడు. ఖాళీ చేతులతో తిరిగి వచ్చిన భర్తను చూసి గౌరీ, ఏమండి, ఈరోజు కూడా ఏమీ దొరకలేదా? పిల్లలు ఆకలితో నీరసించిపోతున్నారు. దయచేసి వెళ్ళి ఏదైనా తీసుకురండి అని ప్రాధేయపడింది. అప్పుడు కేశవ జరిగినదంతా వివరించి, గౌరీ,
నేనా పరమశివుడి సాక్షిగా ప్రమాణం చేశాను. ఇంకెప్పుడూ దొంగతనం చేయనని మాటిచ్చాను. నాకు ఏదైనా నిజాయితీగా పని దొరికితేనే చేస్తాను. అప్పటి వరకు ఆకలితో అలమటించాల్సి వచ్చినా సరే ఈ నిర్ణయం మారదు అని దృఢంగా చెప్పాడు. అతని నిజాయితీని, భక్తిని అర్థం చేసుకున్న గౌరీ కూడా సరేనని అంగీకరించింది. అలా ఆ కుటుంబం మొత్తం వరుసగా 2 రోజుల పాటు ఒక్క ముద్ద కూడా లేకుండా పస్తులుండిపోయింది. 2 రోజుల తర్వాత నీరసంతో, దుఃఖంతో కేశవ మళ్ళీ ఆ శివాలయానికి వెళ్ళాడు. కైలాసంలో కేశవ దీనస్థితిని గమనిస్తున్న పార్వతీదేవి చలించిపోయింది. ఆమె పరమేశ్వరునితో, పరమేశ్వరా, మీ భక్తుడు కేశవ 2 రోజుల నుంచి ఆకలితో అలమటిస్తున్నాడు. అతని కుటుంబం పస్తులుంటోంది. అయినా సరే మీకిచ్చిన మాట కోసం అతను దొంగతనం చెయ్యలేదు. మీరింకా అతనిపై దయ చూపరా అని అడిగింది. అప్పుడు పరమశివుడు చిరునవ్వు చిందిస్తూ, దేవి, కేశవ నాపై ఎంతో అచంచలమైన విశ్వాసం ఉంచాడు. అతను తన పాపాన్ని ప్రక్షాళన చేసుకున్నాడు. తొందరలోనే అతనికి అదృష్టం వరించబోతోంది. ఈరోజే నేనతనికి సరైన మార్గదర్శనం చేస్తాను అని అభయమిచ్చాడు. ఆ రాత్రి కేశవ ఆకలితోనే నిద్రపోయాడు. పరమశివుడు అతని కలలోకి వచ్చి, కేశవ, రేపు ఉదయం నా గుడి మెట్లపైన కూర్చుని ఎదురుచూడు, నీకు మంచి జరుగుతుంది అని ఆజ్ఞాపించాడు. ఉదయాన్నే కేశవ నిద్రలేచి స్నానమాచరించి భగవంతుని ఆజ్ఞ ప్రకారం శివాలయానికి చేరుకున్నాడు. దేవునికి భక్తితో నమస్కరించి అక్కడే ఉన్న మెట్లపైన ప్రశాంతంగా కూర్చున్నాడు. కొద్దిసేపటికి పక్క ఊరిలో అతిపెద్ద వస్త్ర కర్మాగారం అంటే బత్తల మిల్లు నడుపుతున్న రామదాసు అనే ఒక గొప్ప వ్యాపారి అక్కడికి వచ్చాడు. రామదాసు శివదర్శనం చేసుకుని పూజ ముగించుకొని బయటకు వస్తుండగా మెట్లపై విచారంగా కూర్చున్న కేశవను గమనించాడు. కేశవ అమాయకత్వం చూసి అతని దగ్గరకు వెళ్ళి, నాయనా, నువ్వెవరు? ఎందుకిలా దీనంగా ఇక్కడ కూర్చున్నావు? నీకు వచ్చిన కష్టమేమిటో నాతో చెప్పు అని ఆప్యాయంగా అడిగాడు. కేశవ తన పరిస్థితిని వివరిస్తూ, అయ్యా, నా పేరు కేశవ. నా కుటుంబం 2 రోజుల నుండి పస్తులుంటోంది. నేను కష్టపడి నిజాయితీగా పనిచేద్దామనుకుంటున్నాను. కానీ ఎంత వెతికినా నాకు ఏ పని దొరకడం లేదు. ఈ దేవుడే నాకు దిక్కు అని కన్నీరు మున్నీరుగా విలపించాడు. అది విన్న రామదాసు, ఓహో, ఇంతేనా? దీనికి నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు. నువ్వు నా బట్టల మిల్లులో పనిచేస్తావా అని అడిగాడు. కేశవ ఎంతో సంతోషంగా, మీకు పుణ్యం ఉంటుంది బాబు, నా ప్రాణం పెట్టి కష్టపడి పనిచేస్తాను అన్నాడు. రామదాసు వెంటనే తన జేబులోంచి కొంత డబ్బు, ఒక కార్డు తీసి, ఇదిగో నా చిరునామా, రేపటి నుంచే పనిలోకి రా. ముందుగా ఈ డబ్బులు తీసుకుని నీ భార్యా బిడ్డలకు కడుపు నిండా భోజనం పెట్టు అని చెప్పి వెళ్ళిపోయాడు. కేశవ ఆనందానికి అవధుల్లేవు. పరుగున వెళ్ళి కుటుంబానికి భోజనం ఏర్పాటు చేసి జరిగినదంతా భార్యకు చెప్పాడు. వారంతా దేవునికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. మరుసటి రోజు ఉదయాన్నే కేశవ రామదాసు మిల్లుకు చేరుకున్నాడు. రామదాసు అతనికి కొన్ని పనులు అప్పగించాడు. కేశవ ఎంతో శ్రద్ధగా, నిజాయితీగా పనిచేయడం ప్రారంభించాడు. ప్రతిరోజు క్రమం తప్పకుండా సైకిల్ మీద మిల్లుకు వెళ్ళి రాత్రింబవళ్ళు కష్టపడి పని నేర్చుకున్నాడు. అతి తక్కువ కాలంలోనే మిల్లు పనులన్నీ తన భుజాలపై వేసుకుని రామదాసు మెప్పు పొందాడు. కేశవ కృషితో మిల్లు లాభాలు రెట్టింపు అయ్యాయి. ఒకరోజు రామదాసు కేశవను పిలిచి, కేశవ, నువ్వు రావడం నా అదృష్టం. నీ కష్టం వల్ల నా వ్యాపారం ఎంతో వృద్ధి చెందింది. అయితే నువ్వు రోజూ ఇంత దూరం ఊరి నుండి వచ్చి వెళ్ళడం నాకు బాధగా ఉంది. నీకు సమ్మతమైతే నీ కుటుంబాన్ని నా ఇంటి దగ్గరికే తీసుకురా. నా భార్య చాలా కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. నా ఇంట్లో పనులు చూసుకోవడానికి, నా భార్యకు సపర్యలు చేయడానికి నీలాంటి నమ్మకస్తులు నాకు అవసరం అని కోరాడు. కేశవ ఎంతో ఉద్వేగానికి లోనే, ఇది నా అదృష్టమయ్యా, మీరు నాకిస్తున్న జీవితం ఇది. నా భార్య గౌరి అమ్మగారికి కంటికి రెప్పలా సేవ చేస్తుంది అని ఆనందంగా ఒప్పుకున్నాడు. మరుసటి రోజే కేశవ తన కుటుంబాన్ని తీసుకుని రామదాసు ఇంటికి వెళ్ళాడు. రామదాసు తన విశాలమైన ఇంటి ఆవరణల్లోనే వారికి ఒక చక్కటి నివాసం ఏర్పాటు చేశాడు. గౌరి వెంటనే రామదాసు భార్యకు సేవ చేయడం ప్రారంభించింది. ఇంటి పనులన్నీ ఎంతో బాధ్యతగా చూసుకుంటూ అనారోగ్యంతో ఉన్న ఆమెకు స్వంత కూతురిలా సేవలు చేసింది. అటు కేశవ కూడా మిల్లు బాధ్యతలను తన సొంత పనిలా చూసుకుంటూ రామదాసుకు కుడిభుజంగా మారాడు.
వీరిద్దరి నిస్వార్థ సేవ చూసి రామదాసు దంపతులు ఎంతో మురిసిపోయారు. ఒకరోజు రామదాసు భార్య తన భర్తతో, ఏమండి, కేశవ ఎంత మంచివాడో గౌరి కూడా అంతకంటే మంచిది. మనకు పిల్లలు లేరనే లోటే లేకుండా వీరు మనల్ని అంటి పెట్టుకుని ఉన్నారు. మన సొంత పిల్లలున్నా ఇంత బాగా చూసుకునేవారు కాదేమో అని ఆనంద బాష్పాలు రాల్చింది. కాలం గడిచే కొద్దీ రామదాసు భార్య ఆరోగ్యం మరింత క్షీణించింది. ఒకరోజు ఆమె మరణశయ్యపై ఉండి రామదాసును పిలిచి, ఏమండి, నా సమయం ఆసన్నమైంది. నేను వెళ్ళిపోయాకు మీకు అన్ని కేశవ దంపతులే చూసుకుంటారు. వాళ్ళనే మన సొంత బిడ్డల్లా భావించి మన ఆస్తికి వారసులను చేయండి అని తన ఆఖరి కోరిక చెప్పి కన్నుమూసింది. భార్య మరణంతో రామదాసు తీవ్ర విషాదంలో కూరుకుపోయాడు. ఆ కష్టకాలంలో కేశవ, గౌరీ దంపతులు అతనికి ఎంతో ధైర్యాన్నిచ్చి కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. రామదాస్ కూడా వృద్ధాప్యానికి చేరుకున్నాడు. నా భార్య మరణించినట్లు నేను కూడా ఏదో ఒక రోజు ఈ లోకం విడిచి వెళ్ళక తప్పదు. మరి నా ఆస్తంతా ఏమవుతుంది? నా భార్య కోరిక మేరకు కేశవనే నా వారసుడిగా ప్రకటించటమే ధర్మమని నిర్ణయించుకున్నాడు. వెంటనే తన లాయర్ను పిలిపించి తన ఆస్తిపాస్తులన్నీ కేశవ పేరున రాసేలా వీలునామా తయారు చేశాడు. మరుసటి రోజు రామదాసు కేశవను పిలిచి, నాయనా కేశవ, నా వయసు అయిపోయింది. నేను ఏ క్షణానైనా కన్నుమూయవచ్చు. నాకు పిల్లలు లేరు. నువ్వే నాకు కొడుకుగా అన్ని సేవలు చేశావు. నా ఆస్తికి నిన్నే చట్టబద్ధమైన వారసుడిని చేస్తూ అంతా నీ పేరు మీద రాశాను అని చెప్పాడు. కేశవ కన్నీళ్లతో, అయ్యా, దయచేసి అలా అనకండి. మీరు నాకు దేవుడితో సమానం. మీ ఆస్తిని నేను ఎలా తీసుకోగలను? నాకు మీలే కావాలి అని ప్రాధేయపడ్డాడు. రామదాసు అతన్ని సముదాయిస్తూ, నాయనా, ఇదంతా ఆ శివుని ఆజ్ఞ. నా ఆఖరి కోరిక కూడా ఇదే, కాదనకు అని సర్వస్వం అతనికి అప్పగించాడు. కొద్ది రోజులకే రామదాసు ప్రశాంతంగా కన్నుమూశాడు. కేశవ, గౌరీ దంపతులు స్వంత కొడుకు, కోడలుగా రామదాసుకు అన్ని దహన సంస్కారాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దొంగగా జీవితం ప్రారంభించి పశ్చాత్తాపంతో మారి నిజాయితీతో కోటీశ్వరుడిగా ఎదిగిన కేశవ తన గతాన్ని మరిచిపోలేదు. పరమశివుని పట్ల తన భక్తిని మరింతగా పెంచుకున్నాడు. తనకున్న అపార సంపదతో పేదవారికి దానధర్మాలు చేస్తూ, ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేస్తూ, సకల జనుల మన్ననలు పొందుతూ ఆదర్శవంతమైన జీవితం గడిపాడు. ఒక మనిషి నిజాయితీగా, బాధ్యతగా ఉంటే భగవంతుడు అడుగడుగునా తోడు ఉండి నడిపిస్తాడని కేశవ జీవితం అందరికీ తెలియజేస్తుంది. అలాగే ఈ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం గనుక ఈరోజు ఈ లక్ష్మీదేవి భక్తుడి కథను వింటే చాలు, కష్టాలు పోతాయి, పేదరికం పోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వం తూర్పు కనుమల తీర ప్రాంతంలో మహాసముద్రం ఒడ్డున కనకపురి అనే ఒక అత్యంత సుందరమైన మత్స్యకార గ్రామం ఉండేది. ఆ ఊరిలో రామయ్య అనే ఒక పేద జాలరి తన భార్య సీత మరియు 2 పిల్లలతో కలిసి జీవించేవాడు. రామయ్య ప్రతిరోజు వేకువజామునే లేచి తన పాత పడవ తీసుకుని ఒంటరిగా అంతులేని ఆ సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళేవాడు. రోజంతా కష్టపడి వల విసిరి పట్టిన చేపలను పట్నంలో అమ్మి ఆ వచ్చిన కొద్దిపాటి డబ్బులతోనే తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఎంతో సంతోషంగా, నిజాయితీగా జీవనం సాగిస్తూ ఉండేవాడు. రామయ్యకు, అతడి భార్య సీతకు సాక్షాత్తు ఆ సిరి సంపదలకు అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మీద అపారమైన భక్తి, అచంచలమైన విశ్వాసం ఉండేది. వారికి ఎన్ని కష్టాలు ఎదురైనా, ఏ పండుగ వచ్చినా సమీపంలో ఉన్న మహాలక్ష్మి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని కల్లారా దర్శించుకుని ఎర్రని మందార పూలతో అర్చన చేయనిదే పూట గడిచేది కాదు. ఇలా ప్రశాంతంగా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు తమ గ్రామంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో అమ్మవారికి అత్యంత వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు, 1,00,000 కుంకుమార్చన జరుగుతున్నాయని రామయ్యకు తెలుస్తుంది. ఈ శుభవార్త విన్న వెంటనే సీత ఎంతో సంతోషంతో, ఏమండి, ఈరోజు మన కనకపురి మహాలక్ష్మి తల్లికి ఎంతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుపుతున్నారు. మనం మన కష్టాలను, పనులను కాసేపు పక్కన పెట్టి ఆ జగన్మాతను కళ్ళారా చూసి వద్దాం. మీ పనులన్నీ త్వరగా ముగించుకుని రండి, అందరం కలిసి గుడికి వెళ్దాం అని ఉత్సాహంగా చెబుతుంది. దానికి రామయ్య చిరునవ్వుతో, సరే సీత, నా పనులన్నీ వీలైనంత త్వరగా ముగించుకుని వస్తాను, మీరంతా సిద్ధంగా ఉండండి అని చెప్పి సాయంత్రానికి కుటుంబంతో సహా ఆ మహాతల్లి కోవెలకు బయలుదేరుతాడు. ఆలయంలో అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న తర్వాత రామయ్య దృష్టి గుడి వెనుక ఉన్న విశాలమైన, పవిత్రమైన అమ్మవారి పుష్కరిణి అంటే కోనేరు మీద పడుతుంది.
ఆ పుష్కరిణి నీళ్లు ఎంతో తేటగా ఉండి అందులో ఎన్నో రంగురంగుల చేపలు స్వేచ్ఛగా ఈదుతూ ఉంటాయి. ఆ కోనేటిలో ఎవరూ చేపలు పట్టకపోవడం వల్ల అందులోని చేపలు చాలా బలంగా, ఆరోగ్యంగా, చూడముచ్చటగా ఉంటాయి. ఒక జాలరిగా తన సహజమైన వృత్తి బుద్ధి కొద్దీ రామయ్య ఆ చేపలను చూసి, అబ్బా, చూడడానికి ఎంత చక్కగా బలంగా ఉన్నాయి ఈ చేపలు. ఇలాంటి పెద్ద చేపలు నా వలకు చిక్కి ఎన్నో సంవత్సరాలు అయ్యింది కదా. అమ్మవారి దర్శనం అయిపోయింది కనుక తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరికీ తెలియకుండా ఒక పెద్ద చేపను పట్టుకుని ఇంటికి తీసుకువెళితే నా పిల్లులు కడుపు నిండా ఎంతో ఇష్టంగా తింటారు అని మనసులో అనుకుంటాడు. అనుకున్నది తడవుగా మెల్లగా పుష్కరిణి మెట్ల దాకా వెళ్ళి ఆహారం తింటూ నీటిపైకి వచ్చిన ఒక అతిపెద్ద చేపను ఎంతో లాఘవంగా తన చేతులతో పట్టుకుంటాడు. ఆహా, ఇంత పెద్ద చేప ఎంత సులభంగా నా చేతికి చిక్కింది అని లోపల సంబరపడిపోతాడు. ఇంతలో అక్కడి పుష్కరిణి మెట్లపై కూర్చుని జపధ్యానాలు చేసుకుంటున్న ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఇది గమనించి వేగంగా రామయ్య వద్దకు వచ్చి ఇలా అంటాడు, నాయనా, ఎంతటి అపచారం చేస్తున్నావు? ఇవి సాక్షాత్తు ఆ అష్టలక్ష్మి సన్నిధిలో అమ్మవారి ఒడిలో ఎంతో స్వేచ్ఛగా ఆడుకుంటున్న పవిత్రమైన జీవాలు. వీటిని పట్టుకోవడం మహాపాపం. దయచేసి ఆ చేపను ప్రాణాలతో మరల ఈ పుష్కరిణిలోనే విడిచిపెట్టు అన్నాడు. ఆ మాటలు విన్న వెంటనే రామయ్యలో భయం, పశ్చాత్తాపం కలుగుతాయి. బ్రాహ్మణుడు చెప్పిన వెంటనే ఏమాత్రం ఎదురు చెప్పకుండా తన తప్పును తెలుసుకొని ఆ చేపను తిరిగి ఆ నీటిలోనే విడిచిపెడతాడు. అయ్యా, మీరు చెప్పిన వెంటనే మీ మాటకు, ఈ గుడి పవిత్రతకు గౌరవం ఇచ్చి ఆ చేపను వదిలేశాను. కానీ ఒక పేదవాడినైన నేను దొరికిన ఆహారాన్ని వదులుకున్నాను. దీనివల్ల నాకు కలిగే ఉపయోగమేమిటి అని అమాయకంగా అడుగుతాడు. దానికి ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు చిందిస్తూ, నాయనా, నీవు జన్మతః పల్లెవాడివైనా, జాలరివైనా ఆశను వదులుకొని నా మాటను మన్నించావు. మూగజీవికి ప్రాణభిక్ష పెట్టావు. నీకు ఆ మహాలక్ష్మి అనుగ్రహం తప్పక లభిస్తుంది. నీవు నీ వృత్తిలో కొనసాగుతూనే ఆ జగన్మాతపై ఉన్న అపారమైన భక్తితో ఏదో ఒక ఖచ్చితమైన నియమం పెట్టుకో. ఆ లక్ష్మీదేవియే నీకు మోక్ష మార్గం, సిరి సంపదలు చూపిస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది విన్న రామయ్య తీవ్రంగా ఆలోచనలో పడతాడు. ఆ తల్లి కోసం నేను ఏదైనా ఒక కఠినమైన నియమం పెట్టుకోవాలి అంటే పేదవాడినైన నేను చేయగలిగింది నా వృత్తి ధర్మమైన చేపలు పట్టడం మాత్రమే. కాబట్టి ఈ రోజు నుంచి నా వలకు చిక్కిన చేపలలోకెల్లా అత్యంత శ్రేష్టమైన విలువైన చేపను ఆ మహాలక్ష్మి ప్రీతి కొరకు చంపకుండా అమ్మవారి పేరు తలుచుకుంటూ తిరిగి సముద్రంలో విడిచిపెడతాను. ఇదే ఇకపై నా జీవితాంతం అమ్మవారి కొరకు నేను పాటించే ఖచ్చితమైన నియమం అని నిశ్చయించుకుంటాడు. తరువాత రోజు ఉదయం రామయ్య చేపల వేటకు బయలుదేరుతాడు. దారిలో మహాలక్ష్మి గుడి వద్ద ఆగి, హే జగన్మాత, నా కుటుంబ పోషణ కొరకు నాకు మంచి వేటు దొరికేలా అనుగ్రహించు తల్లి. నేను మనస్ఫూర్తిగా పెట్టుకున్న నియమం ప్రకారం నా వలలో పడిన ఉత్తమమైన చేపను నీ కొరకు నీకు కానుకగా ప్రాణాలతో సముద్రంలో విడిచిపెడతాను. నన్ను కరుణించు అని భక్తితో మొక్కి అక్కడి నుంచి సముద్రం వైపు వేటకు వెళ్ళిపోతాడు. ఆ రోజంతా కష్టపడి వలవేసి పట్టిన చేపలను జాగ్రత్తగా పరిశీలించి అందులో శ్రేష్టమైన చేపను గుర్తించి, ఓ మహాలక్ష్మి, నీ మీద భక్తితో నేను పెట్టుకున్న నియమం ప్రకారం ఇదిగో ఇక్కడున్న చేపలలో అత్యంత శ్రేష్టమైన ఈ చేపను నీకు సమర్పిస్తున్నాను. శ్రీ మహాలక్ష్మి అయి నమః అని స్మరిస్తూ ఆ చేపను తిరిగి సముద్రపు అలల్లో జారవిరుస్తాడు. మిగిలిన చేపలను పట్నం తీసుకుపోయి వాటిని అమ్మి వచ్చిన డబ్బులతో సంతోషంగా ఇంటికి చేరుకుంటాడు. కాలక్రమేణా రామయ్య ఈ నియమాన్ని ఎంతో నిష్ఠగా పాటించడం వల్ల అమ్మవారి కరుణతో అతడు ధనం బాగా సంపాదిస్తాడు. పట్టిన చేపలలో అత్యంత ఖరీదైన మంచి చేపను రోజూ సముద్రంలో విడిచిపెట్టడం చూసిన తోటి జాలరులు అతడిని చూసి నవ్వుతూ, ఇతడెవరూ పిచ్చివాడిలా ఉన్నాడు, విలువైన చేపను వదిలేస్తున్నాడు అని హేళన చేసినా కొందరు మాత్రం అతడిని అతిభక్తుడు అని పిలిచేవారు. ఇలా కొన్ని సంవత్సరాలు సుఖ సంతోషాలతో గడుస్తాయి. ఒకనాడు రామయ్య భక్తిని లోకానికి చాటాలని, అతడికి ఒక కఠినమైన పరీక్ష పెట్టాలని శ్రీ మహావిష్ణువు మరియు మహాలక్ష్మి సంకల్పిస్తారు. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో, దేవి, రామయ్య తన వృత్తి ధర్మమైన చేపలు పట్టడంతోనే ఒక ఖచ్చితమైన నియమం పెట్టుకుని నిరంతరం సేవిస్తున్నాడు. అతడికి ఇప్పుడు ఒక పరీక్ష పెట్టబోతున్నాను. అతడు కష్టాలలో ఏ విధంగా ప్రవర్తిస్తాడో గమనించుకో అని అంటాడు. దానికి లక్ష్మీదేవి, స్వామి, నా భక్తుడికి పరీక్ష అంటున్నారంటే వాడు లోకల్లోనే మహాభక్తుడై ఉంటాడు. అతడి అచంచల విశ్వాసాన్ని నేను గమనిస్తూ ఉంటాను అని బదిలిస్తుంది.
తరువాత రోజు ఉదయాన్నే యథావిధిగా రామయ్య వేటకు బయలుదేరుతాడు. దారిలో ఆలయం దగ్గర ఆగి, మహాలక్ష్మి, మీ దయ వల్ల నేను ఈరోజు స్థితిమంతుడయ్యాను. మీ కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ నాపై ఉండేలా అనుగ్రహించు తల్లి అని చెప్పి సముద్రం వైపు వెళ్తాడు. ఎప్పటిలాగే ఎంతో ఉత్సాహంగా వల వేస్తాడు. కానీ ఆశ్చర్యకరంగా ఆ రోజంతా ఎంత కష్టపడినా, ఎన్నిసార్లు వల విసిరినా కేవలం ఒక్క చేప మాత్రమే అతడి వలకు చిక్కుతుంది. ఇక చేసేదేమీ లేక రామయ్య, తల్లి, ఈరోజు నా దురదృష్టం కొద్దీ ఒక్క చేప మాత్రమే నా వలకు చిక్కింది. ఉత్తమమైన దాన్ని ఎన్నిక చేయడానికి వేరే చేపలు ఏవీ లేవు. కాబట్టి వలకు చిక్కిన ఈ ఏకైక చేపని నేను శ్రేష్టమైనదిగా భావించి నీపై ఉన్న భక్తితో దీనిని నీకే విడిచిపెడుతున్నాను. శ్రీ మహాలక్ష్మి అయి నమః అని ఆ ఒక్క చేపను తిరిగి సముద్రంలో జారవిడుస్తాడు. అలా రోజూ మహాలక్ష్మి గుడికి వెళ్ళి నమస్కరించుకుని తరువాత వేట ప్రారంభించడం అతడి దినచర్య అయిపోయింది. కానీ రోజంతా కష్టపడ్డా ఒక్క చేప మాత్రమే వలకు చిక్కేది. అమ్మవారి మీద భక్తితో పెట్టుకున్న ఖచ్చితమైన నియమం వల్ల ఆ చిక్కిన ఒక్క చేపను సముద్రంలో వదిలేసి ఖాళీ చేతులతో ఇంటికి వచ్చేవాడు. ఇలా చాలా నెలల పాటు జరుగుతుంది. రామయ్య దాచుకున్న సంపాదనంతా కరిగిపోతూ వస్తుంది. చివరకు కట్టుకున్న ఇల్లు కూడా పోయి ఊరి చివర ఉన్న ఒక చిన్న పూరిపాకలో తన కుటుంబంతో తలదాచుకునే పరిస్థితి వస్తుంది. ఒక పూట తినడానికి కూడా ఇంట్లో గింజలు లేని దీనస్థితి ఏర్పడుతుంది. అలా ఆకలితో అలమటిస్తున్న ఒకరోజు సీత ఏడుస్తూ, ఏవండి, అసలు ఏమైందండి మనకి? మన వలకు మాత్రమే చేపలు పడకపోవడం ఏమిటి? పోనీ ఒలకు చిక్కిన ఆ ఒక్క చేపనైనా ఇంటికి తీసుకురావచ్చు కదా. దాన్ని కూడా ఆ దేవుని పేరు చెప్పి నీళ్ళల్లో విడిచిపెట్టేస్తున్నారు. ఇలా అయితే ఎలా బతకాలి? పిల్లలు కడుపు నిండా అన్నం తిని ఎన్నో రోజులయ్యింది. వాళ్ళ ముఖాలు చూడండి ఎలా వాడిపోయాయో. మీ ఆ కఠినమైన నియమం కాస్త పక్కన పెట్టి మా గురించి, ఈ పిల్లల ఆకలి గురించి ఒక్కసారి ఆలోచించండి అని ప్రాధేయపడుతుంది. దానికి రామయ్య చలించకుండా, సీత, మనం కేవలం ఆ మహాలక్ష్మినే నమ్ముకున్నాం. సిరులిచ్చినా దారిద్రమిచ్చినా ఆమె ఇష్టమే. తనని నమ్ముకున్న వారిని ఎలా ఆదుకోవాలో ఆ లోకమాతకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. అది నువ్వు గ్రహించు. ఇలాంటి కష్టాలు, బాధలు ఎప్పటికీ శాశ్వతం కాదు. తన భక్తుడు బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకునే తల్లి కాదు నా మహాలక్ష్మి. ఆమెకు అంతా తెలుసు. నాకు తెలిసిన ఒకే ఒక్క విద్య ఈ చేపలు పట్టడం. నా వంతు ప్రయత్నంగా నేను రోజూ సముద్రానికి వెళ్ళి కష్టపడుతూనే ఉన్నాను. కానీ ప్రాణం పోయినా సరే ఆ తల్లికి ఇచ్చిన మాట మాత్రం నేను తప్పలేను. నా నియమం వదులుకోవడానికి నా మనస్సు అంగీకరించడం లేదు అని కరాఖండిగా చెబుతాడు. తరువాత రోజు ఆకలితో వణుకుతున్నా సరే యథావిధిగా పడవ తీసుకుని సముద్రంలోకి బయలుదేరుతాడు. దారిలో మహాలక్ష్మి ఆలయం దగ్గర ఆగి కన్నీళ్లు పెట్టుకుంటూ, హే జగన్మాత, నా ఇంట్లో పరిస్థితులు ఏమాత్రం బాగలేవు. కనీసం తినడానికి సరైన గుప్పెడు తిండి కూడా లేదు. ఈ విషయం నీకు తెలియనిది కాదు. నా భార్యా పిల్లలకు సరైన అన్నం, సరైన బట్టలు ఇవ్వలేకపోతున్నాను. వాళ్ళ ఆకలి చావులు నేను చూడలేను తల్లి. నన్ను కరుణించి ఈరోజైనా కడుపు నింపేంత వేట లభించేలా చూడు తల్లి అని గుండెలు పగిలేలా బాధపడుతూనే వేటకు వెళ్తాడు. సముద్రం మధ్యలోకి వెళ్ళి శ్రీ మహాలక్ష్మి అయి నమః అని తలుస్తూ వల విసురుతాడు. ఆశ్చర్యకరంగా వలను పైకి లాగగానే అందులో సూర్యకాంతికి తలతలలాడిపోతున్న ఒక అత్యంత అద్భుతమైన బంగారు వర్ణంలో ఉన్న పెద్ద చేప పడుతుంది. దాని కళ్ళు రత్నాల్లా మెరుస్తుంటాయి. రామయ్య సంతోషానికి అవధలుండవు. ఆ చేపను పడవలో ఉంచుకుని మరొకసారి వల విసురుతాడు. శ్రీ మహాలక్ష్మి అయి నమః అని స్మరిస్తూ వలను పైకి లాగుతుండగా వల విపరీతమైన బరువుగా అనిపిస్తుంది. అమ్మో, ఎంత బరువుగా ఉందో! ఇందులో చాలా చేపలు పడ్డట్టున్నాయి. ఇదంతా ఆ లక్ష్మీదేవి దయవల్లే అని వలను సాయశక్తులా లాగుతూ ఉంటాడు. కానీ ఎంత లాగినా బరువు ఎక్కువగా ఉండడం వల్ల వల పైకి రాదు. దిక్కుతోచని పరిస్థితుల్లో పక్కనే తమ పడవల్లో చేపలు పడుతున్న సాటి జాలర్లు గంగయ్య, సూరయ్యను పిలుస్తాడు. ఓ గంగయ్య, సూరయ్య, నా వలలో చాలా చేపలు పడ్డాయి. ఆ వలను పైకి లాగడానికి నా ఒక్కడి వల్ల కావడం లేదు. దయచేసి మీరు వచ్చి కొద్దిగా సహాయం చేసి పుణ్యం కట్టుకోండి అని బతిమాల్తాడు.
రామయ్య మాటలు విని గంగయ్య, సూరయ్య తమ పడవను రామయ్య పడవ వద్దకు తీసుకువస్తారు. వారు పడవలోకి చూడగానే అక్కడ తలతలలాడుతున్న బంగారు వర్ణపు చేప వారి కంటపడుతుంది. దురాశతో వారు, రామయ్య, నీ వల పైకి లాగడానికి మేము సహాయం చేయాలంటే అదిగో అక్కడ ఉన్న ఆ బంగారు వర్ణం చేపను మాకిచ్చేయాలి, అప్పుడే మేము చెయ్యి వేస్తాం అని షరతు పెడతారు. ఆ మాట వినగానే రామయ్య గుండె కలుక్కుమంటుంది. అమ్మో, దాన్ని ఇవ్వడం ఏమాత్రం కుదరదు సోదరులారా. ఈరోజు నాకు పడిన చేపల్లో అదే అత్యంత శ్రేష్టమైనది. నా నియమం ప్రకారం ఆ మహాలక్ష్మి మీద భక్తి కొరకు నేను సముద్రంలో విడిచిపెట్టవలసిన పవిత్రమైన చేప అది. కాబట్టి మీకు ఆ చేపను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వలేను. కావాలంటే ఈ వలలో పడిన చేపల్లో సగం వాటా మీరే తీసుకోండి అని బతిమారుతాడు. కానీ వాళ్ళకి ఆ బంగారు చేప మీద ఆశ చావదు. ఇస్తే ఆ బంగారు వర్ణం చేపనే ఇవ్వు, లేదా ఈ వలలో పడిన చేపలన్నీ పూర్తిగా మాకిచ్చేయి, అప్పుడే నీకు మేము సాయం చేస్తాం, లేదంటే నీ కర్మ అని బెదిరిస్తారు. రామయ్యకు ఎటూ పాలుపోని దిక్కుతోచని ధర్మ సంకటం ఏర్పడుతుంది. కానీ అమ్మవారికి ఇచ్చిన మాట ముందు ఈ సంపదంతా ఒక లెక్క కాదు అనుకుని, సరే మీరే గెలిచారు, ఈ వలలో ఉన్న చేపలన్నీ మీరే తీసుకోండి, కానీ ఈ బంగారు చేపను మాత్రం నేను వదలను అని ఆ భారీ మత్స్య సంపదను వారికి అందజేస్తాడు. వారు ఆ చేపలన్నింటినీ తమ పడవలోకి ఎక్కించుకొని ఖాళీ వలను రామయ్యకు విసిరికొట్టి సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రామయ్య చీకటి పడే వరకు, రాత్రి వరకు కడుపులో ఆకలి మండుతున్నా సరే పట్టువదలక చేపల వేట కొనసాగిస్తాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ తరువాత ఒక్క చేప కూడా వలలో పడదు. అప్పటికే బాగా అలసిపోయిన రామయ్య నిస్సత్వతో చేతులు జోడించి, హే మహాలక్ష్మి, ఈరోజు నా వలకు పడిన చేపలలో ఈ బంగారు చేపే అత్యంత శ్రేష్టమైనది. నా ప్రాణం పోయినా నా ఖచ్చితమైన నియమం నేను తప్పను. నా కడపటి శ్వాస వరకు నీపై ఉన్న భక్తితో దీనిని నీకే సమర్పిస్తున్నాను. శ్రీ మహాలక్ష్మియై నమః అని కన్నీరు కారుస్తూ ఆ అద్భుతమైన బంగారు చేపను సముద్రపు నీటిలో విడిచిపెడతాడు. బాధతో, ఆకలితో రగిలిపోతూ వట్టి చేతులతోనే తిరుగుముఖం పడతాడు. నడుస్తున్న దారిలో కుమిలిపోతూ, తల్లి, ఆకలి బాధతో ఈరోజు నా కుటుంబం మొత్తం చనిపోయేలా ఉంది. నాకు వేరే ఏ మార్గం కనిపించడం లేదు. నేను ఏ నేరం చేశాను తల్లి? నిన్ను ప్రాణంగా నమ్ముకున్న పాపానికా ఈ శిక్ష? మీ భక్తుడినైన నేను ఇంతలా ఏడుస్తుంటే, కన్నీళ్లు కారుస్తుంటే నువ్వెంత బాధపడతావో కదా తల్లి అని విలపిస్తూ ఉంటాడు. ఇదంతా వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు, మహాలక్ష్మి గమనిస్తూ ఉంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతూ, దేవి, నీ భక్తుడి ఖచ్చితమైన నియమనిష్టను, భక్తిని చూస్తుంటే నాకే ముచ్చట వేస్తుంది. ప్రాణం పోయే ఆకలిలో ఉండి ఊరికే వస్తున్న అపారమైన మత్స్య సంపదను వదులుకున్నాడే కానీ నీ మీద పెట్టుకున్న నియమాన్ని వదల్లేదు. నీ భక్తుల్లో ఇతను అత్యంత వైవిధ్యమైన, స్వచ్ఛమైన భక్తిని పాటించాడు. నిన్నే నమ్ముకున్న ఈ పరమ భక్తుణ్ణి ఇక అనుగ్రహించు దేవి అని అంటాడు. దానికి మహాలక్ష్మి ఆనంద భాష్పాలతో, స్వామి, నా భక్తులు నాకు పుత్ర సమానులు. వారికి ఏ చిన్న కష్టం వచ్చినా తల్లడిల్లిపోయేది నేనే. ఈ సత్యాన్ని గ్రహించిన వారిని నేను ఎప్పుడూ నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నా పరీక్షలో రామయ్య విజయం సాధించాడు. నాపై అచంచలమైన నమ్మకం ఉంచి సత్యాన్ని గ్రహించాడు. వాడి దరిద్రం ఇక శాశ్వతంగా తీరిపోయినట్టే అని అంటుంది. ఇంటికి వట్టి చేతులతో, కన్నీళ్లతో నడుచుకుంటూ వెడుతున్న రామయ్య సరిగ్గా శ్రీ మహాలక్ష్మి ఆలయం ముందుకు వచ్చేసరికి వాతావరణమంతా మారిపోయి ఒక్కసారిగా కోటి సూర్యుల వెలుగు ఆ ప్రాంతాన్ని కప్పేస్తుంది. ఆ దివ్యమైన వెలుగు మధ్యలో గరుడ వాహనంపై శ్రీ మహావిష్ణువుతో సమవేతంగా పద్మంపై ఆసీనురాలైన శ్రీ మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది. ఆ అద్భుత రూపాన్ని చూసిన రామయ్య ఆనందంతో, భక్తిపారవశంతో వారి పాదాలపై సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అప్పుడు మహాలక్ష్మీదేవి అమృతతుల్యమైన స్వరంతో, నాయనా రామయ్య, లే, నీ భక్తికి నేను మెచ్చాను. తీవ్రమైన ఆకలిలో, కష్టాల్లో ఉండి కూడా నీవు నాపై భక్తి కోసం పెట్టుకున్న నియమం ఏమాత్రం సడలించలేదు. అది నా మనస్సును కరిగించి చలింపచేసింది. నీ నిష్కల్మషమైన, స్వచ్ఛమైన భక్తి ఈ లోకానికే ఆదర్శం. నీవు ఇకపై జీవించినంతకాలం ఎలాంటి కష్టాలు లేకుండా సకల సౌభాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో జీవిస్తావు. తదనంతరం నీకు, నీ కుటుంబానికి మా వైకుంఠంలో మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను అని వరమిచ్చి శ్రీ మహావిష్ణువుతో సహా అదృశ్యమవుతుంది. రామయ్య ఇంటికి పరుగున వెళ్ళి చూసేసరికి
తన పాత గుడిసె స్థానంలో ఒక పెద్ద ఇంద్రభవనం లాంటి ఇల్లు, అందులో తినడానికి అంతులేని ధాన్యరాశులు, ధన కనక వస్తు వాహనాలు ప్రత్యక్షమై ఉంటాయి. సీత, తన పిల్లలు సంతోషంగా అతడికి ఎదురొస్తారు. మనసారా కల్మషం లేకుండా భగవంతుణ్ణి నమ్మితే కలిగే తృప్తి, పొందే అనుగ్రహం మరిందులోనూ లభించదని, ఏ కష్టమైనా ఒక పరీక్ష మాత్రమేనని, ఆ పరీక్షలు నిలబడితే లభించే వరం శాశ్వతమని గ్రహించిన వారు ఈ భూమి మీద ధన్యులవుతారు. అలాగే ఈరోజు శివకేశవుల మధ్య భేదం చూపితే ఏం జరుగుతుందో తెలిపే ఈ పవిత్ర కథని వింటే చాలు. పాపాలు మొత్తం పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. కుశధ్వజం అనే రాజ్యాన్ని విష్ణువర్ధనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి శివుడంటే ఇష్టం ఉండదు. విష్ణువు తప్ప మరెవ్వరూ దేవుడు కాదని, శ్రీ మహావిష్ణువు మాత్రమే సృష్టికి మూలాధారమని, శివుడు కేవలం బండరాయని, దానికంటే రుబ్బురోలు తిరగలి నయమని చెప్పేవాడు. ఆ రాజ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ శివపూజ చేయడానికి వీల్లేదని శాసనం కూడా చేశాడు. దీంతో ప్రజలందరూ కూడా శివపూజ మానేశారు. శివాలయాల్ని శాశ్వతంగా మూసివేశారు. అలా ఆలయం మూసి శివుడికి ఘోరమైన అవమానం చేశానని రాజు అనుకున్నాడు. నిత్యం వైష్ణవాలయాల్లో ధూప దీప నైవేద్యాలతో కలకలలాడేలాగా చేశాడు. అంతేకాదు, ప్రత్యేకంగా శివుణ్ణి తిట్టడానికి తన ఆస్థానంలో కవులను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. వారు ప్రతినిత్యం శివ నింద చేస్తూ ఆ రాజును ఆనందింపచేస్తూ అతని నుంచి ధనం, కనక వస్తు భూదానాలను పొందుతూ ఉండేవారు. అదే రాజ్యంలో పీనకపాణి అనే ఒక మహాశివభక్తుడు ఉండేవాడు. అతను నిత్యం రహస్యంగా శివపూజ చేసేవాడు. పూజ చెయ్యకుండా ఏ పని ప్రారంభించేవాడు కాదు. ఈ శివభక్తుని గురించి రాజుకి తెలిసింది. రహస్యంగా శివుణ్ణి పూజిస్తున్నాడని తెలుసుకున్న రాజు వెంటనే పీనాకపాణిని తన ఆస్థానానికి పిలిపించాడు. సంజాయిషి ఇవ్వవలసినదిగా కోరాడు. అప్పుడు పీనాకపాణి, శివుడే ఆది అంతం, సృష్టి యావత్తు శివమయమై ఉన్నది, మనమంతా కూడా శివుని ఉదరంలో ఉన్నాం, అలా తన గర్భంలో పెట్టుకుని కాపాడుతున్న తండ్రి శివుణ్ణి పూజించటంలో తప్పేంటి అని రాజుని అడిగాడు. దానికి ఆ రాజు కోపంతో ఊగిపోతూ, శివుడు ఒక బిచ్చగాడు, అతని వద్ద కేవలం భిక్ష పాత్ర తప్ప మరేదీ లేదని, పైగా శివుడు ఉండేది శ్మశానంలో, అలాంటి బిచ్చగాడిని పూజించే వాళ్ళందరూ కూడా బిచ్చగాళ్లే, నా రాజ్యంలో బిచ్చగాళ్ళు లేరు, అందరూ ధనవంతులే, విష్ణు పూజ చేయటం వలనే అందరూ సిరి సంపదలతో తులతూగుతూ ఉన్నారు, ఇప్పటికైనా బిచ్చమెత్తుకునే ఆ భగవంతుణ్ణి వదిలి సిరి సంపదలు ఇచ్చే శ్రీహరిని కొలువు అని అన్నాడు విష్ణువర్ధనుడు. దానికి పీనాకపాణి, ప్రభు, మీరు చెప్పినట్లు శివుడు భిక్షగాడే, ఆయన ఆది భిక్షువు, ప్రజల పాపాలను తను భిక్షగా తీసుకుని వారికి పుణ్యాన్ని అనుగ్రహించే భిక్షగాడు. ఆయన శ్మశాన రుద్రుడు. పుట్టిన ప్రతి జీవి చివరికి చేరుకునేది ఆయన నివాసం ఉండే శ్మశానానికే తప్ప మరెక్కడికి కాదు. మీరైనా నేనైనా మీ రాజ్యంలో అందరూ ధనవంతులే అంటున్నారు. వారు ఆ ధనాన్ని సంపాదించింది కూడా శివనింద చేయటం వల్లనే కదా. వారు ధనవంతులు అవ్వడానికి కారణం కూడా శివుడే కదా. అంటే శివుడే వారికి సిరి సంపదలను ఇచ్చాడు. అలాంటి శివుణ్ణి మీరు కూడా ప్రార్థించండి అన్నాడు పీనాకపాణి. ఆ మాటలు విని విష్ణువర్ధనుడు మరింతగా రెచ్చిపోయాడు. ఒంటి మీద వేసుకోవడానికి బట్టలు కూడా లేక దిగంబరంగా తిరిగే ఆ దరిద్రుడు, చందన మిశ్రిత సుగంధ ద్రవ్యాలను ఒంటికి రాసుకోలేక శవాలను కాల్చిన బూడిదను ఒళ్ళంతా పులుముకునే ఆ నికృష్యుణ్ణి ఆరాధించటం అవివేకం. నా రాజ్యంలో అవివేకులకు స్థానం లేదు అన్నాడు విష్ణువర్ధనుడు. అప్పుడు పీనాకపాణి, మహారాజా, పుట్టేటప్పుడు పోయేటప్పుడు ఒంటిపై ఏమీ లేకుండా పుడతాము, పోయేటప్పుడు కూడా ఏమీ తీసుకుపోము, చివరికి బూడిద కూడా అని సంకేతంగా ఒంటిపై వస్త్రాలు లేకుండా కేవలం బూడిదను తన ఒంటికి పూసుకుంటూ సంకేతాన్నిస్తాడు. తోనే కాదు, పత్రాలతోనే కాదు, తన నెత్తిన చెంబు నీరు పోసిన రాయి రప్పలు పెట్టి అర్చించినా కూడా ఆ శివుడు సమానంగా చూస్తాడు. అంతటి పరమయోగిని అవివేకునిగా భావించేవారే అవివేకులు అన్నాడు పీనాకపాణి. అయితే నేటి నుండి నీ శివుణ్ణి నువ్వు రాళ్లతోనే పూజించు, శివుణ్ణి నువ్వు ప్రతినిత్యం రాళ్లతో కొడుతూ పూజించు.
ఆ శివుని వలె నువ్వు కూడా దిగంబరంగానే ఉండు, భస్మాన్ని పూసుకుని తిరుగు. ఆ శివుడు వచ్చి నిన్ను రక్షిస్తాడో లేదో చూస్తా, నేను నీకు విధించే శిక్ష అన్నాడు అవివేకంగా విష్ణువర్ధనుడు. దానికి పీనాకపాణి మారు మాట్లాడకుండా ఆ శిక్షను అనుభవించేందుకు సిద్ధపడ్డాడు. రోజు శివుణ్ణి రాళ్లతోనే పూజించేవాడు పీనాకపాణి. కాలం గడిచిపోతుంది, సంవత్సరాలు దాటుతున్నాయి. కొంతకాలానికి పీనాకపాణి, మహారాజు ఇద్దరూ కూడా ఒకే ముహూర్తంలో చనిపోయారు. విచిత్రంగా ఇద్దరూ కైలాసానికి వెళ్ళారు. ఇద్దరూ శివుని ముందు నిలబడ్డారు. ముందుగా పీనాకపాణి చేతులు జోడించి, పరమేశ్వర, నిన్ను నేను రాజు ఆజ్ఞ ప్రకారం రోజు రాళ్లతో కొట్టాను, అయినా నన్ను నరకానికి పంపకుండా కైలాసానికి తీసుకొచ్చారు, ఎందుకు స్వామి అని అడిగాడు. అందుకు చిరునవ్వుతో శివుడు, నువ్వు నాపై రాళ్లను విసిరినా భక్తితో వేశావు, భక్తి అనేది ముఖ్యం. రాజు శిక్ష విధించక ముందు నువ్వు రోజు నన్ను కొంతసేపే పూజించేవాడివి, కానీ రాజు రాళ్లతో కొట్టమని చెప్పినప్పటి నుంచి రోజంతా నన్ను స్మరించుకుంటున్నావు, కాబట్టి నీకు త్వరగా కైలాసమునకు ముక్తి మార్గం దొరికింది అన్నాడు. ఆ తర్వాత విష్ణువర్ధనుడు శివుని ముందు మోకరిల్లి చేతులు జోడించి, మహాశివ, నేను విష్ణువుని తప్ప మరెవ్వరినీ పూజించలేదు, అలాగే నిన్ను సదా ద్వేషిస్తూ వచ్చాను. నిన్ను నా వద్ద ఉన్న కవులతో తిట్టించాను, ఇతనిచే రాళ్లతో కొట్టించాను, అయినా నాకు కైలాసాన్ని అనుగ్రహించావు ఎందుకు అన్నాడు. ఆ మాటలకు పరమేశ్వరుడు నవ్వుతూ, విష్ణువర్ధన, శివస్య హృదయం విష్ణుః, విష్ణుస్య హృదయం శివః, అంటే నేను విష్ణువుని ధ్యానిస్తాను, విష్ణువు నన్ను ధ్యానిస్తాడు. ఈ విషయంలో నువ్వు నన్ను ద్వేషిస్తూ నిత్యం నా నామస్మరణ చేశావు. అలా నువ్వు కలలో కూడా నా గురించే ఆలోచించేవాడివి, కనుకనే నా నామస్మరణతోనే నువ్వు కైలాసానికి వచ్చావు. పైగా నీ కవులు నన్ను తిడుతూ చేసిన రచనలన్నీ కూడా నిందాస్తుతులే. అవి నిందాస్తుతులనే పేరుతో సాహిత్యంలో ప్రసిద్ధమవుతాయి. వాటికి కారణమైన వాడవు నీవు, కనుకనే నీకు కైలాస ప్రాప్తి కలిగింది అన్నాడు. దీంతో ఇద్దరూ కూడా మహాదేవుడికి నమస్కరించి కైలాసవాసము పొందారు. ఆయన విడమరిచి చెప్తే తప్ప శివలీలలు ఎవ్వరికీ అర్థం కావు. అందరూ దేవుళ్ళు ఒక్కటే, మనుషులే శివకేశవ భేదాన్ని సృష్టించుకున్నారు అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. అలాగే ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తారు కనుక ఈరోజు ఈ సత్యనారాయణ స్వామి వ్రత కథను వింటే చాలు, పేదరికం పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వం ఉల్కాముఖుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతడు ఇంద్రియములను జయించిన వాడై సత్యవంతుడై ప్రతిదినము దేవాలయమునకు పోయి అక్కడ బ్రాహ్మణులకు ధనమిచ్చి వారిని సంతృప్తిపరిచి దైవదర్శనం చేసుకుని పోతూ ఉండేవాడు. అతని భార్య చాలా సౌందర్యవతి, సుగుణవతి. ఆ రాజుకొకనాడు ధర్మపత్ని సమేతుడై భద్రాశీల నదీ తీరమున సత్యనారాయణ వ్రతం చేయసాగాడు. ఇంతలో సాధు అనే ఒక వర్తకుడు అపారమైన ధనరాశులతోనూ వస్తువులతోనూ ఉన్న తన నావను తీరమున నిలిపి వ్రతము చేస్తున్న రాజు దగ్గరకు వచ్చి వినయముతో ఇలా అడిగాడు. ఓ రాజా, భక్తి శ్రద్ధలతో మీరు చేస్తున్న ఆ వ్రతమేమిటి? దయచేసి నాకు వివరించండి, తెలుసుకోవాలని ఉన్నది అని అడిగాడు. అంతటా రాజు, ఓ సాధు, పుత్ర సంతాన ప్రాప్తికై మేము ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతము చేచుచూ ఉన్నాము అని చెప్పాడు. మహారాజు చెప్పిన మాటలు విన్న సాధు, ఓ రాజా, నాకు కూడా సంతానం లేదు. నాకు సంతానం కలిగితే తప్పక ఈ సత్యనారాయణ వ్రతమును ఆచరిస్తాను అని మొక్కుకున్నాడు. తరువాత సాధువు తన వ్యాపారమును ముగించుకొని ఇంటికి వచ్చి భార్య అయిన లీలావతితో సత్యనారాయణ వ్రతమును గురించి విన్నవించాడు. సంతానము కలిగినచో తప్పక ఈ వ్రతమును ఆచరిస్తాను అని అన్నాడు. ఒకనాడు లీలావతి ధర్మపారాయణురాలై భర్తతో సికించింది. తత్ఫలితంగా గర్భవతి అయి 10వ మాసమున పండంటి బాలికను ప్రసవించింది. ఆ బాలిక శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానమవుతోంది. తల్లిదండ్రులు ఆమెకు కళావతి అనే పేరు పెట్టారు. ఒకనాడు లీలావతి భర్తతో, నాదా, మనకు సంతానము కలిగినచో సత్యనారాయణ వ్రతమును చేస్తానన్నారు కదా, మనకు పుత్రిక పుట్టింది కదా, కనుక వ్రతం చేయండి అంది. దానికి ఆ వర్తకుడు, లీలావతి మన అమ్మాయి, వివాహ సమయంలో తప్పక వ్రతం చేద్దామని భార్యను సమాధానపరిచి వ్యాపారం పని మీద నగరానికి పోయాడు. అలా కళావతి కన్నతండ్రి ఇంట పెరుగుతూ యుక్త వయసుకు చేరుకున్నది. అది గమనించి సాధు తన
సహచరులతో కలిసి ఆలోచించి వరుడిని వెతకడానికి దూతను పంపాడు. ఆ దూత కాంచనా నగరానికి పోయి అక్కడొక చక్కని యోగ్యుడైన వర్తకుని కుమారుణ్ణి చూసి వెంట తోలుకుని వచ్చాడు. అందగాడైన ఆ వైశాల్య బాలుడిని చూసిన సాధు తన కుమార్తెకు ఇచ్చి విధి విధానమున పెండ్లి చేసినాడు. పుత్రిక వివాహానందంలో పడిన ఆ సాధువు పెండ్లి వేడుకలలో పడి సత్యనారాయణ వ్రతమును మరిచాడు. దాంతో స్వామికి ఆగ్రహం వచ్చింది. తర్వాత కొంతకాలానికి వ్యాపార దక్షత గల సాధువు వ్యాపార నిమిత్తమై తన అల్లుడితో సహా బయలుదేరి సముద్ర తీరమున ఉన్న రత్నసానుపురమనే నగరానికి బయలుదేరాడు. ఆ పురమున చంద్రకేతుడనే మహారాజు పరిపాలించుచూ ఉండేవాడు. కోపించిన సత్యనారాయణ స్వామి వ్రత ప్రతిజ్ఞను మరిచిపోయిన సాధును శపించపూనుకున్నాడు. వ్రతము చేస్తానని మరిచిన సాధును స్వామివారు అత్యంత దారుణము కాఠిన్యత గల దుఃఖం అతనికి కలుగుగాక అని శపించాడు. పాప ప్రభావం వలన ఆనాడే రాజుగారి ధనాగారంలోనికి కొందరు దొంగలు ప్రవేశించి ధనమును అపహరించి రాజభటులు వెంట తరుముతూ ఉండగా సాధువు వర్తకులు ఉన్న వైపుకు పరిగెత్తారు. రాజభటులను చూసిన దొంగలు భయపడి ఆ ధనమును సాధువు వర్తకులు ఉన్న చోట పాడవేసి పారిపోయారు. రాజభటులు వచ్చి వర్తకుల వద్దనున్న రాజా ధనమును చూసి ఆ వర్తకులే దొంగలనుకుని నిశ్చయించుకున్న వారే సాధువును అల్లుడిని బంధించి రాజు వద్దకు తీసుకుని పోయారు. ధనముతో పాటు దొంగలను కూడా పట్టు తీసుకుని వచ్చాము, విచారించి శిక్షించండి అని సంతోషంతో భటులు రాజుతో చెప్పారు. అంతటా రాజు విచారణ అవసరం లేదు అంటూ వీరిని చెరసాలలో బంధించండి అన్నాడు. దాంతో భటులు ఇద్దరు వర్తకులను కారాగారమున బంధించారు. మేము దొంగతనం చేయలేదని వర్తకులెంత మొత్తుకున్నా సత్యదేవుని మాయ చేత వారినెవ్వరూ కూడా పట్టించుకోలేదు. అంతేకాక చంద్రకేతు మహారాజు వారి పడవల ఎందున్న ధనమంతటిని తన ధనాగారమునకు చేర్పించెను. సత్యదేవుని శాపము వలన ఇంటిలో ఉన్న సాధు భార్య కూడా కష్టాల పాలైంది. వారి ఇంటనున్న ధనధాన్యములంతటినీ దొంగలు పడి అపహరించుకుని పోయారు. వర్తకును భార్య తీవ్ర మనోవేదనతో రోగగ్రస్తురాలయ్యను. తినడానికి తిండి లేక ఇంటింటికి తిరిగి భిక్షమెత్తుకొని బ్రతకసాగుతూ ఉన్నారు. కుమార్తె కళావతి కూడా ఆకలికి అలమటిస్తూ భిక్షమెత్తుకొని సాగింది. అలా తిరుగుతూ ఆమె ఒకనాడొక బ్రాహ్మణుడి ఇంటికి చేరుకుంది. అక్కడ బ్రాహ్మణుడు సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉండగా చూసింది కదా. అంతయు విని కరుణించి కాపాడమని స్వామిని మనస్ఫూర్తిగా వేడుకున్నది. ప్రసాదాన్ని కూడా స్వీకరించి బాగా ప్రొద్దుపోయిన తర్వాత ఇల్లు చేరుకున్నది. ఆలస్యంగా వచ్చిన కళావతిని చూసి లీలావతి ప్రేమతో ఇట్లన్నది, మాయి, ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉన్నావు? నీ మనసులో ఏమున్నది చెప్పు అన్నది. వెంటనే కళావతి, అమ్మ, నేను ఒక బ్రాహ్మణుని ఇంట సత్యనారాయణ వ్రతం జరుగుతూ ఉండగా చూస్తూ ఉండిపోయాను. అమ్మ, ఆ వ్రతం కోరిన కోరికలు తీరుస్తుందంట కదా అన్నది. అప్పుడు లీలావతి పుత్రిక మాటలు విని తాము వ్రతం చేయటం మర్చిపోయామని బాధపడి వెంటనే వ్రతం చేయ సంకల్పించింది. వర్తకుని భార్య అయిన లీలావతి బంధుమిత్రులతో కలిసి మిక్కిలి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతం చేసి, స్వామి, మా అపరాధము మన్నించండి, మమ్మల్ని క్షమించి నా భర్త అల్లుడు సుఖముగా ఇల్లు చేరునట్లు దీవించండి అని ప్రార్థించింది. లీలావతి చేసిన వ్రతమునకు సత్యదేవుడు సంతోషించి ఆ రాత్రి చంద్రకేతు మహారాజు కలలో కనిపించి, రాజా, నీవు బంధించిన వారిద్దరూ కూడా దొంగలు కారు, వారు వర్తకులు. రేపు ఉదయాన్నే వారిద్దరిని కూడా విడిచి వారి ధనం వారికిచ్చి పంపివేయుము, లేనిచో నీవు సర్వనాశనమగునట్లుగా చేసేదనని చెప్పాడు. దాంతో మరునాడు ఉదయాన్నే రాజు సభలో తనకొచ్చిన స్వప్నాన్ని వివరించి ఆ వర్తకులను విడిపించి తీసుకురండని భటులను ఆజ్ఞాపించాడు. భటులు అలాగే చేసి వర్తకులిద్దరినీ కూడా రాజు వద్దకు తెచ్చి, రాజా, వర్తకులను తెచ్చినామని చెప్పారు. ఆ వర్తకులిద్దరూ రాజుకు నమస్కరించి గత సంగతులు తలుచుకొనుచు తమకిచ్చిన కష్టానికి చింతించుచు భయభ్రాంతులై నిశ్చేష్టులై నిల్చున్నారు. అప్పుడు ఆ రాజు వర్తకులను చూసి, వర్తక శ్రేష్ఠులారా, మీకు ఈ ఆపద దైవ వశమున సంభవించినది, భయపడకండి అని ఓదార్చి వారిని బంధ విముక్తులను చేసి వారికి పురుషులకు అలంకారమైన క్షర కర్మాదులను చేయించి నూతన వస్త్రములతో సత్కరించి వారిద్దరినీ సంతోషపరిచాడు. రాజు ఇంకనూ వారిని అనేక విధముల గౌరవించి స్వాధీనం చేసుకున్న ధనమును రెట్టింపు ఇచ్చి వారిద్దరినీ కూడా సంబరపరిచాడు. చంద్రకేతు మహారాజు వారిద్దరినీ సకల మర్యాదలతో సత్కరించి వీరిక సుఖముగా ఇంటికి పోవచ్చునని చెప్పాడు. వర్తకులు పరమానంద భరితులై రాజును అనేక విధాల కొనియాడి సెలవు తీసుకుని తమ నివాసములకు వేగిరి. అలా వైశ్యులిద్దరూ బ్రాహ్మణులకు దానధర్మములు ఇస్తూ
తీర్థయాత్రలు చేయుచు సొంత నగమునకు బయలుదేరారు. సముద్రమునందు వారు ఆ విధముగా కొంత దూరము ప్రయాణము చేసిరి. సత్యదేవునికి మరలా వారిని పరీక్షించాలనే కోరిక కలిగింది. వెంటనే ఒక సన్యాసి రూపమును ధరించి వారి వద్దకు వెళ్ళి, నాయనలారా, మీ పడవలో ఏమున్నది అని అడిగాడు. మదంతో ఆ వైశ్యులు సన్యాసిని చూసి పరిసహిస్తూ, మా పడవలో ఏమున్నదో నీకెందుకు? మా ధనమును అపహరించాలని చూస్తున్నావా? పడవలో ఆకులు అలములు తప్ప ఏమీ లేవు, వెళ్ళు వెళ్ళు అని బదులు చెప్పారు. అంతటా సన్యాసి చిరునవ్వు నవ్వి అట్లే అగుగాక అన్నాడు. తర్వాత ఆ సన్యాసి నదీ తీరమునందే కొంత దూరంలో నిలబడి చోద్యము చూడసాగాడు. సన్యాసి అలా వెళ్ళగానే సాధు కాలకృత్యములు తీర్చుకొని వచ్చి పడవలోనికి చూసి ఆశ్చర్యపోయి నిశ్చేష్టుడయ్యాడు. దుఃఖముతో మూర్ఛిల్లాడు. తెలివి వచ్చిన తర్వాత తమ ధనధాన్య సంపదలన్నీ కూడా ఏమైపోయినావో అని విలపించసాగాడు. అంతటా అల్లుడు మామను చూసి, మామయ్య, ఏడవటం వలన ప్రయోజనమేమి? సాధు గుణాత్ముడైన సన్యాసిని పరిహరించినందువలనే మనకి దుస్థితి వాటిల్లింది. సన్యాసి కోపం వలనే సర్వస్వం కోల్పోయాము గనుక ఆయననే వేడుకుందాం, ఆయనే శరణు కోరుకుందాం, మనల్ని తప్పక కరుణిస్తాడు, మన కోరికలు నెరవేరగలవు అన్నాడు. అల్లుని మాటలను ఆలకించిన సాధువు పరుగున ఆ సన్యాసి వద్దకు వెళ్ళి మనసారా నమస్కరించి వినయముతో, స్వామి, జ్ఞాన శూన్యుడై మిమ్ములను పరిహాసించాను, నా తప్పును మన్నించండి, క్షమించి మాపై దయ చూపించండి అని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. బోరున విలపించాడు. అంతటా ఆ సన్యాసి, ఓయి, నా వ్రతము చేసేదనని చెప్పి మరిచిపోవుట భావ్యమా? దుష్ట బుద్ధితో ఉన్న నీకు కన్ను విప్పు కలిగించాలనే నేను శాపము ఇచ్చాను. నా శాపం వలనే నీకు ఈ దుస్థితి సంభవించింది. ఇప్పటికైనా తెలుసుకుంటివా అన్నాడు. అంతటా సాధు, స్వామి పుండరీకాక్ష, లోకమంతయు నీ మాయ మోహమున పడి కొట్టుమిట్టాడుచున్నది. బ్రహ్మాది దేవతలే నీ మాయను కానలేకున్నారు, నిన్ను తెలుసుకోలేకున్నారు. మానవ మాతృడను నేనంత వాడను తండ్రి. నీ మాయలో చిక్కుకున్న సూక్ష్మ అజ్ఞానిని, నీ అనుగ్రహమునకు దూరమై తప్పించుచున్న అభాగ్యుడను. నిన్ను తలుచుకునుట నా తరమా స్వామి? నా అపరాధమును మన్నింపుము. ఇక మీదట నిన్నెప్పుడూ మరువక పూజించెదను. శరన్న వారిని రక్షించి కరుణా సముద్రుడవు, నన్ను అనుగ్రహించు, నా విత్తమును నాకు ఇప్పించమని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. సాధు యొక్క ప్రార్థనను మన్నించిన స్వామి అతని కోరికను తీర్చి అంతర్ధానమయ్యను. అట్టు పిమ్మట సాధువు తన నావ వద్దకు వచ్చి చూడగా అది అంతయు ధనరాశులతో నిండి ఉండుటను గమనించి సంతోషించి, ఆ సత్యదేవుని దయవలనే తన కోరిక తీరినదని అనుకుని తన పరివారంతో సహా స్వామిని పూజించి గృహమునకు ప్రయాణము సాగించెను. కొంతసేపటికి తన సంపదను సంరక్షిస్తున్న అల్లునితో, అల్లుడా, మనం మన రత్నాపురమునకు చేరాము అంటూ తాను రాకను తెలుపుటకై ఒక దూతను ఇంటికి పంపారు. ఆ దూత నగరానికి పోయి లీలావళితో, అమ్మ నమస్కారము, మన అయ్యగారు అల్లుడు గారు వచ్చారు, బంధుమిత్రులతో కలిసి వేంచేశారు, ఇప్పుడే పడవ వచ్చింది అని వార్తను చెప్పాడు. అంతటా లీలావతి దూత మాటలు విని సంబరపడి, అమ్మాయి కళావతి, సత్యనారాయణ వ్రతం త్వరగా ముగించి రామ్మ, నేను నావ వద్దకు పోవచున్నాను, నీ తండ్రిని భర్తను చూచుటకు త్వరగా రా అని చెప్పింది. తల్లి మాటలు విన్న కళావతి హడావిడిగా వ్రతము ముగించి ప్రసాదాన్ని భుజించటం మరిచి పరుగున తన పతిని చూచుటకు పోయింది. ప్రసాదాన్ని ఆరగించనందుకు సత్యదేవుడు కోపించి ధనమును సంరక్షిస్తున్న అల్లునితో సహా పడవ నీటిలో మునిగిపోయేటట్లుగా చేశాడు. అది చూసి ఒడ్డునున్న వారు ఆహాకారాలు చేశారు. లీలావతి, కళావతి మిక్కిలు దుఃఖించసాగారు. హఠాత్తుగా పడవ మునిగిపోవుటను చూసిన తల్లి నెత్తి నోరు బాదుకుంటూ విలపిస్తూ భర్తతో ఇట్లన్నది, ఏమండి, అల్లుడు అంత హఠాత్తుగా పడవతో సహా ఎట్లా మునిగిపోయాడు? ఇదంతా దేవుని మాయగాక ఈ మరేమిటి అంటూ దుఃఖపడసాగింది. కళావతి భర్త మునిగిపోయినందుకు పడిపడి ఏడవసాగింది. తన భర్త తన కళ్ళెదుటే మునిగిపోవుటను చూసిన కళావతి అతని పాదుకలను తీసుకొని వాటితో సహా సహగమనమును చేయడానికి సిద్ధపడింది. సాధువు ఇదంతా చూసి మిగుల దుఃఖించుచు ఆలోచించి ఇదంతా స్వామి మహిమే అయి ఉంటుందని ఊహించి శక్తి కొలది స్వామిని పూజించదేనని తలచి అందరితో పాటు స్వామిని వేడుకొనసాగాడు. అంతటా స్వామి సాధువును కరుణించి అదృశ్య రూపంలో ఉండి అతనితో ఇలా పలికాడు, పోయి నీ కుమార్తె భర్తను చూడాలనే తొందరలో నా ప్రసాదమును ఆరగించుట మరచినది. ఆమె మరలా ఇంటికి పోయి ప్రసాదమును భుజించి వచ్చినచో అంతయు సుఖమే జరుగునని చెప్పాడు.
ఆకాశవాణి పలుకులు విన్న కళావతి వెంటనే ఇంటికి వెళ్ళి ప్రసాదాన్ని పుచ్చుకొని తప్పును మన్నించమని వేడుకొని సముద్ర తీరమునకు వచ్చెను. ఆశ్చర్యముగా తన భర్త నావతో సహా నీటిపై తేలియాడుట చూసి సంతోషపడింది. దాంతో అందరూ ఆనందించారు. అంతటా కళావతి తండ్రితో, తండ్రి ఇక ఆలస్యం ఎందుకు, ఇంటికి పోవుదము రమ్ము అనెను. అంతటా సాధు అక్కడే అందరితో కలిసి సత్యనారాయణ వ్రతము చేసుకుని ఇంటికి పోయాడు. అట్టు పిమ్మట ఆ వైశ్యుడు తన జీవితాంతం కాలం వరకు ప్రతి పౌర్ణమి తిథి యందును రవి సంక్రమణ సమయమునందును సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తూ సర్వ సౌఖ్యములను పొంది అంత్యమున అమరలోకానికేగెను. కాబట్టి ఈ రోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు. 2 నిమిషాల్లో మీ జీవితం మారిపోతుంది. కష్టాలు పోతాయి, జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. తిరుగులేని రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. శివకేశవుల అనుగ్రహం కలుగుతుంది. ఈశ్వరుడే ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తాడు. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.